దేవుడు మనల్ని ప్రేమించి ఇచ్చినటువంటి ఈ చక్కటి సదావకాశంలో ଆଉ ଈଶ୍ୱର ଆମ ସମସ୍ତଙ୍କୁ ପ୍ରେମ କରି ଦେଇଥିବା ଏଇ ଉତ୍ତମ ସୁଯୋଗରେ మనల్ని ప్రేమించి దేవుడు రాయించి ఇచ్చినటువంటి మహాజ్ఞాన గ్రంథంలో ଆମ ସମସ୍ତଙ୍କୁ ପ୍ରେମ କରି ଈଶ୍ୱର ଦେଇଥିବା ମହାଜ୍ଞାନ ଗ୍ରନ୍ଥରେ కొన్ని ఆలోచనాత్మకమైన విషయాలు, କେତେକ ଆଲୋଚନାତ୍ମକ ବିଷୟ ଗୁଡ଼ିକ మనందరి బ్రతుకులకు కావలసిన ఆత్మీయ సంబంధమైన సంగతులను ଆମ ସମସ୍ତଙ୍କ ଜୀବନକୁ ଆବଶ୍ୟକୀୟ କେତେକ ଆତ୍ମିକ ବିଷୟ ଗୁଡ଼ିକ మనం బైబిల్ నుండి ఆలోచన చేద్దాం. ଆମେ ବାଇବଲରୁ ଆଲୋଚନା କରିବା। దేవుడు మనల్ని సర్వసత్యంలోనికి నడిపించాడు. ଈଶ୍ୱର ଆମମାନଙ୍କୁ ସମସ୍ତ ସତ୍ୟ ମଧ୍ୟକୁ କଢାଇ ଆଣିଲେ। అజ్ఞాన దశలో ఉన్న మనల్ని, ଅଜ୍ଞାନ ଅବସ୍ଥାରେ ଥିବା ଆମମାନଙ୍କୁ, అపరాధముల చేత బ్రతుకుతున్న మనల్ని ଅପରାଧରେ ଜୀବିତ ରହୁଥିବା ଆମମାନଙ୍କୁ వెలుగులోనికి తీసుకొని వచ్చి ଆଲୁଅ ମଧ୍ୟକୁ ଆଣି తన కుమారుని ద్వారా మనల్ని కూడా రక్షించి ଆପଣା పుత్ରଙ୍କ ଦ୍ୱାରା ଆମ ସମସ୍ତଙ୍କୁ ଉଦ୍ଧାର କରି సర్వ సత్యములోనికి మనల్ని రప్పించి ସମସ୍ତ ସତ୍ୟ ମଧ୍ୟକୁ ଆମମାନଙ୍କୁ କଢାଇ ଆଣି 66 పుస్తకాలను మన చేతుల్లో ఉంచాడు. 66 ଗୋଟି ପୁସ୍ତକ ଆମମାନଙ୍କ ହସ୍ତରେ ରଖିଲେ। అందులో ఉన్న మాటలు మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి, నేర్చుకోవాలి. ସେଥିରେ ଥିବା ସମସ୍ତ ବାକ୍ୟ ଆମେ ଅତି ଯତ୍ନ ସହକାରେ ଆଲୋଚନା କରୁ, ଶିକ୍ଷା ଲାଭ କରୁ। ఎంతకాలం నేర్చుకోవాలి କେତେ କାଳ ଆମେ ଶିକ୍ଷା କରିବା అని మనం ప్రశ్నించినప్పుడు ଏ ప్రକାର ପ୍ରଶ୍ନ ଆସିଲା ବେଳେ బైబిల్ మనకిచ్చిన సమాధానం, ବାଇବେଲ ଆମମାନଙ୍କୁ ଦେଇଥିବା ଉତ୍ତର, నీవు బ్రతుకు దినములన్నిటిను ఆ గ్రంథమును నడవ నేర్చుకొనవలెను అన్నాడు. ତୁମେ ଆପଣା ଯାବତ ଜୀବନ ସେଇ ପୁସ୍ତକକୁ ପାଠ କରିବ। చదవాలి, ପଢିବାର ଅଛି, నేర్చుకోవాలి. ଶିକ୍ଷା କରିବାର ଅଛି। ఎంతవరకు? କେତେ ପର୍ଯ୍ୟନ୍ତ? బాల్యవస దశ నుండి వృద్ధాప్య దశ వరకు ఈ మాటలు నువ్వు నేర్చుకోవాలి. ବାଲ୍ୟ ଅବସ୍ଥା ଠାରୁ ବୃଦ୍ଧ ଅବସ୍ଥା ପର୍ଯ୍ୟନ୍ତ ଏଇ ବାକ୍ୟ ମାନେ ଶିଖିବାର ଅଛି। ఒక మాట చెప్పాలంటే ଗୋଟିଏ କଥାରେ କହିବାକୁ ହେଲେ నీ శ్వాస ఉన్నంత వరకు నువ్వు నేర్చుకోవాలి. ଆମମାନଙ୍କର ନିଶ୍ୱାସ ଥିବା ପର୍ଯ୍ୟନ୍ତ ଆମମାନେ ଶିକ୍ଷା କରୁ। అంత విలువైన మాటలు దేవుడు మన కొరకు రాయించాడు. ଆଉ ଏତେ ଅଧିକ ବହୁମୂଲ୍ୟ ବାକ୍ୟ ଈଶ୍ୱର ଆମ ପାଇଁ ଲେଖାଇ ରଖିଲେ। ఈరోజు అందరి చేతుల్లో బైబిల్ ఉంది, కానీ ଆଜି ସମସ୍ତଙ୍କ ହାତରେ ବାଇବେଲ ଅଛି, ମାତ୍ର ఆచరణగా ఆదివారం మాత్రమే దాన్ని తీసుకొని వెళ్ళిపోయి మరలా ఇంటికి వచ్చే మహాభక్తులను సమాజంలో మనం చూస్తున్నాం. ଆଉ ଆଚରଣ ଭାବରେ ରବିବାର ହିଁ ବାକ୍ୟକୁ ଧରି ଯାଇ ପୁନର୍ବାର ଘରକୁ ଫେରି ଆସିବାର ଆମମାନେ ଦେଖୁଅଛୁ। మరికొంతమంది మహాభక్తులైతే ଆଉ କେତେକ ମହାଭକ୍ତ ହେଲେ బైబిల్ అవసరం లేదు, ବାଇବେଲର ଆବଶ୍ୟକତା ନାହିଁ, మా అరచేతిలో ఉన్న ఫోన్లోనే బైబిల్ ఉంది ଆମମାନଙ୍କ ହସ୍ତରେ ଥିବା ମୋବାଇଲରେ ହିଁ ବାଇବେଲ ଅଛି అని దాన్ని పట్టుకొని మందిరానికి వెళ్ళిపోయే మహాభక్తులు కూడా ఉన్నారు ఈరోజు. ସେ ତାହା ଧରି ମନ୍ଦିରକୁ ଯିବା ମହାନ ଭକ୍ତ ଲୋକ ଅଛନ୍ତି। ଆଜି వారానికి ఒకసారి బైబిల్ ముఖం చూసే వాళ్ళు ఉన్నారు. ସପ୍ତାହକୁ ଗୋଟିଏ ଥର ବାଇବେଲକୁ ଦେଖିବା ଲୋକ ଅଛନ୍ତି। సేవకుడు ఏదైనా వాక్యం చెప్తే సెల్ ఫోన్ లో చూసే వాళ్ళు ఉన్నారు. ସେବକ କୌଣସି ବାକ୍ୟ କହିଲେ ସେଲ ଫୋନରେ ଦେଖିବା ଲୋକ ଅଛନ୍ତି। దేవుడు ఏం రాయించాడు, ଈଶ୍ୱର କଣ ଲେଖାଇ ରଖିଲେ, దేవుడు నా జీవితానికి ఏం చెప్పాలనుకున్నాడు, ଈଶ୍ୱର ମୋ ଜୀବନ ନିମନ୍ତେ କଣ କହିବାକୁ ଇଚ୍ଛା କଲେ, నా దేవుని కోసం నేను ఎలా బ్రతకాలి, ମୋ ଈଶ୍ୱରଙ୍କ ନିମନ୍ତେ ମୁଁ କିପରି ବଞ୍ଚିବାର ଅଛି, ఇవన్నీ సంగతులు తెలుసుకునేవారు సమాజంలో కరువైపోయారనడం కంటే లేరు అని చెప్పటం మంచిదండి. ଏ ସମସ୍ତ ବିଷୟ ଜାଣିବାର ଲୋକମାନେ ସମାଜରେ ଅଭାବ ହୋଇଗଲେ, ଅଭାବ କହିବା ଅପେକ୍ଷା ଲୋପ ହୋଇଗଲେ କହିପାରିବା। గనుక ସେଥିପାଇଁ మన చేతుల్లో ఉన్న బైబిల్ను మనం కేవలం పట్టుకుని వారు మాత్రమే ఉండరాదు. ସେଥିପାଇଁ ଆମ ହସ୍ତରେ ଧରିଥିବା ବାଇବେଲ କେବଳ ଆମେ ଧରିବା ଲୋକ ହେବା ନାହିଁ, అందులో ఉన్న సంగతులు మనం పరిశీలన చేయాలి. ସେଥିରେ ଥିବା ବିଷୟ ଗୁଡ଼ିକ ଆମେ ଅନୁସନ୍ଧାନ କରିବା। అందులో ఉన్న వాక్యం ద్వారా దేవుడు మనకి ఏం నేర్పుతున్నాడో మనం నేర్చుకోవాలి. ସେଥିରେ ଥିବା ବାକ୍ୟ ଦ୍ୱାରା ଈଶ୍ୱର ଆମମାନଙ୍କୁ କଣ ଶିଖାଉଛନ୍ତି ଆମେ ଜାଣିବା। ఈరోజు ఒక ఆలోచనాత్మకమైన విషయాన్ని, ଆଜି ଏକ ଆଲୋଚନାତ୍ମକ ବିଷୟକୁ మహనీయుడైన యేసుక్రీస్తు వారు మాట్లాడిన మాటలలో ପ୍ରଭୁ ଯୀଶୁଖ୍ରୀଷ୍ଟ କହିଥିବା ବାକ୍ୟ ଗୁଡ଼ିକରେ ఒక ఆలోచనాత్మకమైన విషయాన్ని నేర్చుకుందాం. ଏକ ଆଲୋଚନାତ୍ମକ ବିଷୟକୁ ଆମେ ଶିକ୍ଷା କରିବା। లూకా రాసిన సువార్త ଲୁକ ଲିଖିତ ସୁସମାଚାର 16వ అధ్యాయము 16 ଅଧ୍ୟାୟ 8వ వచనాన్ని చదువుదాం. 8 ପଦ ପଢିବା। లూకా రాసిన సువార్త ଲୁକ ଲିଖିତ ସୁସମାଚାର 16వ అధ్యాయము 16 ଅଧ୍ୟାୟ 9వ వచనాన్ని మనం 8వ వచనం నుండి చదువుదాం. 8 ପଦ ଠାରୁ ଆମେ ପଢିବା।
అందరూ చూడండి. ସମସ୍ତେ ଦେଖନ୍ତୁ అన్యాయస్తుడైన ସେଇ ଅବିଶ୍ୱସ୍ତ ఆ గృహ నిర్వాహకుడు ବ୍ୟବର୍ତ୍ତା యుక్తిగా నడుచుకొనెనని ବୁଦ୍ଧି ସହିତ କାର୍ଯ୍ୟ କରିଥିବାରୁ వాని యజమానుడు ପ୍ରଭୁ ତାହାର వాణ్ణి మెచ్చుకొనెను. ତାହାର ପ୍ରଶଂସା କଲେ। వెలుగు సంబంధుల కంటే ଯେଣୁ ଏଇ ଯୁଗର ସନ୍ତାନ ମାନଙ୍କ ଅପେକ୍ଷା ఈ లోక సంబంధులు ଏଇ ଯୁଗର ସନ୍ତାନ ମାନଙ୍କ ସେମାନଙ୍କ ସ୍ୱଜାତି ପକ୍ଷରେ తమ తరమును బట్టి చూడగా యుక్తిపరులై ఉన్నారు. ଆଲୋକର ସନ୍ତାନ ମାନଙ୍କ ଅପେକ୍ଷା ଅଧିକ ବୁଦ୍ଧିମାନ ଅଟନ୍ତି। ప్రియులారా, ପ୍ରିୟମାନେ, యేసుక్రీస్తు వారు మాట్లాడిన ఈ మాటను మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ କଥା ହୋଇଥିବା ଏଇ ବାକ୍ୟ ଗୁଡିକୁ ଆମେ ଅତି ସାବଧାନରେ ଆଲୋଚନା କରୁ। రెండు విషయాలపై యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. ଦୁଇ ଗୋଟି ବିଷୟ ଉପରେ ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ କଥା ହଉଛନ୍ତି। ఒకటి ଗୋଟିଏ వెలుగు సంబంధులు, ଆଲୋକର ସନ୍ତାନ, రెండవది ଦ୍ୱିତୀୟଟି లోక సంబంధులు. ଏଇ ଜଗତର ସନ୍ତାନ। ఈ రెండు వర్గాల గురించి మాట్లాడుతూ ଏଇ ଦୁଇଟି ଗୋଷ୍ଠୀ ବିଷୟରେ କଥା ହୋଇ ఎవరు యుక్తిపరులుగా ఉన్నారు? କେଉଁମାନେ ବୁଦ୍ଧିମାନ ରୂପେ ଅଛନ୍ତି? వెలుగు సంబంధుల, ଜଗତର ସନ୍ତାନ କି లోక సంబంధుల? ନା ଆଲୋକର ସନ୍ତାନ? అసలు ఎవరు యుక్తిపరులుగా, తెలివిపరులుగా ఉన్నారు? ପ୍ରକୃତରେ କେଉଁମାନେ ବୁଦ୍ଧିମାନ ରୂପେ, କୌଶଳବାନ ରୂପେ ଅଛନ୍ତି? యేసుక్రీస్తు వారు అంటున్నారు, ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ କହୁଛନ୍ତି ఈ తరమును బట్టి చూస్తుంటే, ଏଇ ଯୁଗର ସନ୍ତାନ ମାନଙ୍କୁ ଦେଖିଲେ, ప్రస్తుత పరిస్థితి కాలాన్ని బట్టి చూస్తుంటే, ବର୍ତ୍ତମାନ ପରିସ୍ଥିତି, ବର୍ତ୍ତମାନ ସମୟକୁ ଧରି ଦେଖିଲେ, రక్షణలోనికి వచ్చిన వారు అనగా వెలుగు సంబంధుల కంటే ମାନେ ପରିତ୍ରାଣ ପାଇଥିବା ଲୋକମାନେ ଅର୍ଥାତ୍ ଆଲୋକର ସନ୍ତାନ ମାନଙ୍କ ଅପେକ୍ଷା లోక సంబంధులు చాలా చాలా తెలివితేటలు కలిగి ఉన్నారు. ଏଇ ଯୁଗର ସନ୍ତାନ ମାନେ ଅଧିକ ଅଧିକ ଜ୍ଞାନବାନ ଅଟନ୍ତି। మళ్ళా చదువుదామా? ପୁନର୍ବାର ପଢିବା କି? బాగా అర్థమవుతుంది ఇప్పుడు. ଏବେ ଆମେ ଭଲରେ ବୁଝିପାରିବା। రెండవ మాట చదువుకుందాం 8వ వచనంలో. ଆଉ 8 ଅଧ୍ୟାୟ 2 ପଦ ଆମେ ପଢିବା। వెలుగు సంబంధుల కంటే. ଏଇ ଯୁଗର ସନ୍ତାନ ମାନେ ఎవరు వెలుగు సంబంధులు? ଆଉ କେଉଁମାନେ ଆଲୋକର ସନ୍ତାନ? ఎవరు లోక సంబంధులు? କେଉଁମାନେ ଯୁଗର ସନ୍ତାନ? ఈ రెండు డిఫరెన్స్ మనం తెలుసుకోవాలి. ଏଇ ଦୁଇଟିର ଭିନ୍ନତା ମାନେ ଜାଣିବାର ଅଛି। వెలుగు సంబంధుల కంటే ଆଲୋକର ସନ୍ତାନ ମାନଙ୍କ ଅପେକ୍ଷା లోక సంబంధులు ଜଗତର ସନ୍ତାନ ఈ ମାନେ తరమును బట్టి చూడగా ଏଇ ବର୍ତ୍ତମାନ ସମୟକୁ ଧରି ଦେଖିଲେ చాలా యుక్తిపరులై ఉన్నారు. ସେମାନଙ୍କ ଅପେକ୍ଷା ଅଧିକ ବୁଦ୍ଧିମାନ ଅଟନ୍ତି। అంటే କହିଲେ దేవునిలోనికి వచ్చిన వారు లేదా వెలుగులోనికి వచ్చిన వారి కంటే ମାନେ ଈଶ୍ୱରଙ୍କୁ ଜାଣିଥିବା ଲୋକ ଅର୍ଥାତ୍ ଆଲୋକର ସନ୍ତାନ ମାନଙ୍କ ଅପେକ୍ଷା లోకములో ఉండే అన్యులే బెటర్, వాళ్ళే బాగున్నారు అనే మాట చెబుతున్నాడు. ଜଗତରେ ଥିବା ଲୋକ ବିଜାତି ମାନେ ସେମାନେ ହିଁ ଭଲରେ ଅଛନ୍ତି କହୁଛନ୍ତି। ఈ మాట మనకు బాగా అర్థం కావాలంటే ଏଇ ବାକ୍ୟକୁ ଭଲରେ ବୁଝିବାକୁ ହେଲେ ఒక్కొక్కటి వెడగొట్టి మనం నేర్చుకుందాం. ଆଉ ଗୋଟିଏ ଗୋଟିଏ ବିଷୟ ମାନେ ସ୍ପଷ୍ଟ ରୂପେ ମାନେ ଜାଣି ବୁଝିବା। వెలుగు సంబంధులు అన్నాడు. ଆଲୋକର ସନ୍ତାନ କହିଲେ ఎవరు వెలుగు సంబంధులు? କେଉଁମାନେ ଆଲୋକର ସନ୍ତାନ? ఎవరు వెలుగులోనికి వచ్చిన వారు? କେଉଁମାନେ ଆଲୋକ ମଧ୍ୟକୁ ଆସିବା ଲୋକ? వెలుగును చూసిన వారెవరు? କେଉଁମାନେ ଆଲୋକକୁ ଦେଖିଲେ? రండి, యోహాను సువార్త ଆଉ ଯୋହନ ଲିଖିତ ସୁସମାଚାର 1వ అధ్యాయం ପ୍ରଥମ ଅଧ୍ୟାୟ 9వ వచనాన్ని చూడండి. 9 ପଦ ଦେଖନ୍ତୁ। అందరూ బైబిల్ చూడండి. ଆମେ ସମସ୍ତେ ବାଇବେଲ ଖୋଲି ଦେଖୁ। యోహాను సువార్త ଯୋହନ ଲିଖିତ ସୁସମାଚାର 1వ అధ్యాయము ପ୍ରଥମ ଅଧ୍ୟାୟ 9వ వచనం. 9 ପଦ। నిజమైన వెలుగు ఉండెను, ଯେଉଁ ସତ୍ୟ ଜ୍ୟୋତି ଥିଲା అది ତାହା లోకములోనికి వచ్చుచు ଜଗତକୁ ଆସି ప్రతి మనుష్యుణ్ణి వెలిగించుచున్నది. ପ୍ରତ୍ୟେକ ମନୁଷ୍ୟକୁ ଆଲୋକ ପ୍ରଦାନ କରନ୍ତି। చూసారా, వెలుగును గూర్చి మాట్లాడుతున్నాడు. ଆଲୁଅ ବିଷୟରେ କଥା ହଉଛନ୍ତି। నిజమైన వెలుగు ఉండెను, ଆଉ ସତ୍ୟ ଜ୍ୟୋତି ଥିଲେ। ఆ వెలుగే యేసుక్రీస్తు ప్రభులు వారు. ଆଉ ସେ ଜ୍ୟୋତି, ସେଇ ଆଲୁଅ ହିଁ ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ ଅଟନ୍ତି। ఆ వెలుగు మనుషుల దగ్గరకు వచ్చింది. ସେଇ ଆଲୁଅ ମଣିଷ ମାନଙ୍କ ନିକଟକୁ ଆସିଲା। ఆ వెలుగు మనుషులందరిని కూడా వెలిగిస్తూ వచ్చింది. ସେ ଆଲୁଅ ମଣିଷ ସମସ୍ତଙ୍କୁ ମଧ୍ୟ ଆଲୋକିତ କରି କରି ଆସିଲା। నిజమైన వెలుగు ఉండెను, ସତ୍ୟ ଆଲୋକ ଥିଲା। అది లోకములోనికి వచ్చుచు ତା ଜଗତକୁ ଆସି
ప్రతి మనుషుల్ని వెలిగించుచున్నది. ପ୍ରତ୍ୟେକ ମନୁଷ୍ୟକୁ ଆଲୋକିତ କରୁଅଛି, అందరిని వెలిగిస్తుందటండి. ସମସ୍ତଙ୍କୁ ଆଲୋକିତ କରୁଅଛି। ఎక్కడైతే చీకటి ఉందో ଯେଉଁ ସ୍ଥାନରେ ଅନ୍ଧକାର ଅଛି అక్కడ వెలుగు ప్రజ్వలింపజేస్తుంది. ସେଠାରେ ଆଲୋକ ଜଳୁଅଛି। ఇంతగా ఎవరా వెలుగు? ପ୍ରକୃତରେ କିଏ ସେ ଆଲୁଅ? ఆ వెలుగు కొరకు మాట్లాడుతున్నాడు. ସେ ଆଲୁଅ ବିଷୟରେ କଥା ହଉଛନ୍ତି। ఆయన లోకములో ఉండెను, ସେ ଜଗତରେ ଥିଲେ, లోకం ఆయన మూలముగా కలిగెను, ଜଗତ ତାହାଙ୍କ ଦ୍ୱାରା ସୃଷ୍ଟ ହେଲା, లోకం ఆయనను తెలుసుకొనలేదు. ତଥାପି ଜଗତ ତାହାଙ୍କୁ ଚିହ୍ନିଲା ନାହିଁ। అంటే వెలుగు అనగా ఇక్కడ ఎవరు అని ఆలోచన చేస్తే ଏଠାରେ ଆଲୁଅ ଜ୍ୟୋତି କହିଲେ କିଏ କହି ଆମେ ଆଲୋଚନା କଲେ యేసుక్రీస్తు ప్రభులు వారు. ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ। ఆయన నమ్ముకున్న వారందరూ కూడా ତାହାଙ୍କଠାରେ ବିଶ୍ୱାସ କରିଥିବା ସମସ୍ତେ ମଧ୍ୟ వెలుగు సంబంధులు. ଆଲୋକର ସନ୍ତାନ। ఆయన అంగీకరించని వారందరూ కూడా, ତାହାଙ୍କୁ ଗ୍ରହଣ କରିନଥିବା ସମସ୍ତେ, ఆయన అంగీకరించని వారు అందరూ, ତାହାଙ୍କୁ ଗ୍ରହଣ କରିନଥିବା ଲୋକମାନେ, ఆయన తెలుసుకోలేని వారంతా ତାହାଙ୍କୁ ଜାଣିନଥିବା ଲୋକ ସମସ୍ତେ లోక సంబంధులు. ଏଇ ଜଗତର ସନ୍ତାନ ମାନେ। ఇంకా మనకు బాగా అర్థం కావాలంటే ଆହୁରି ଆମମାନଙ୍କୁ ଭଲରେ ବୁଝିବାକୁ ହେଲେ ఇంకా లేఖనాలను మనం పరిశీలన చేయాలి. ଆହୁରି ଅଧିକ ରୂପେ ବାକ୍ୟ ମାନେ ଅନୁସନ୍ଧାନ କରୁ। ఎఫెసీ పత్రిక ଏଫେସିଆ ମଣ୍ଡଳ ନିକଟ ପତ୍ର 5వ అధ్యాయం 5 ଅଧ୍ୟାୟ 9వ వచనం. 9 ପଦ। ఎఫెసీ పత్రిక ଏଫେସିଆ ମଣ୍ଡଳ ନିକଟ ପତ୍ର 5వ అధ్యాయము 5 ଅଧ୍ୟାୟ 9వ వచనాన్ని మనం చదువుతామండి. ଆମେ 9 ପଦ ପଢିବା। పూర్వమందు ପୂର୍ବ କାଳରେ చీకటి అయ్యుంటిరి, ତୁମେ ଅନ୍ଧକାର ହୋଇଥିଲ, ఇప్పుడైతే ଏବେ ప్రభునందు ପ୍ରଭୁଙ୍କ ସହଭାଗିତାରେ వెలుగయ్యున్నారు. ଆଲୋକ ହୋଇଅଛ। పూర్వమందు ପୂର୍ବରେ మనం చీకట్లో ఉన్నాం, ଆମମାନେ ଅନ୍ଧକାରରେ ଥିଲୁ, లోక సంబంధులుగా ఉన్నాం. ଆମମାନେ ଜାଗତିକ ଭାବରେ ଥିଲୁ। ఇప్పుడు ଏବେ యేసును అంగీకరించాం గనుక, ଯୀଶୁଖ୍ରୀଷ୍ଟଙ୍କୁ ସ୍ୱୀକାର କରିଥିବାରୁ, వినుట వలన విశ్వాసం కలిగింది గనుక, ଶ୍ରବଣ ଦ୍ୱାରା ବିଶ୍ୱାସ ଜାତ ହୋଇଥିବାରୁ, విన్న తరువాత బాప్తిస్మం తీసుకున్నాం, ଶୁଣିଲା ପରେ ବାପ୍ତିସ୍ମ ଗ୍ରହଣ କଲୁ, రొట్టె ద్రాక్షారసం తీసుకుంటున్నాం, ରୋଟି ଦ୍ରାକ୍ଷାରସ ପାନ କରୁ, క్రైస్తవుడుగా పేరును ధరించుకున్నాం, ଖ୍ରୀଷ୍ଟିଆନ ରୂପେ ନାମକୁ ଧାରଣ କରିଅଛୁ, బైబిల్ చేత పట్టుకున్నాం. ବାଇବଲକୁ ହାତରେ ଧରିଲୁ। మనం వెలుగు సంబంధులము. ଆମମାନେ ଆଲୋକର ସନ୍ତାନ। ఎవరైతే దేవుని మాట వినుటలేదో, ଯେଉଁମାନେ ଈଶ୍ୱରଙ୍କ ବାକ୍ୟ ଶୁଣୁନାହାନ୍ତି, ఎవరైతే రక్షణకు దూరంగా ఉన్నారో ଯେଉଁମାନେ ପରିତ୍ରାଣକୁ ଦୂରରେ ଅଛନ୍ତି, వారందరూ కూడా ସେମାନେ ସମସ୍ତେ ମଧ୍ୟ లోక సంబంధులు. ଜଗତର ସନ୍ତାନ ମାନେ। ఇప్పుడు మీకు క్లారిటీ అయిందా? ଏବେ ଆପଣ ସ୍ପଷ୍ଟ ରୂପେ ବୁଝିପାରିଲେ వెలుగు సంబంధులు ఎవరు అంటే କେଉଁମାନେ ଆଲୋକର ସନ୍ତାନ କହିଲେ క్రీస్తును నమ్మి బాప్తిస్మం తీసుకున్నవారు. ଖ୍ରୀଷ୍ଟଙ୍କଠାରେ ବିଶ୍ୱାସ କରି ବାପ୍ତିଜିତ ହୋଇଥିବା ଲୋକ। లోక సంబంధులు అంటే ଜଗତର ସନ୍ତାନ କହିଲେ అసలు దేవుణ్ణే తెలుసుకోకుండా బ్రతుకుతున్నవారు. ପ୍ରକୃତରେ ଈଶ୍ୱରଙ୍କୁ ନ ଜାଣି ଜୀବିତ ରହିବା ଲୋକ। అందుకే పేతురు పత్రికలో కూడా ఇంకా క్లారిటీ ఇచ్చాడండి. ସେଥିପାଇଁ ପିତରଙ୍କ ପତ୍ରରେ ଆହୁରି ସ୍ପଷ୍ଟ ରୂପେ ବୁଝାଇଲେ। పేతురు రాసిన మొదటి పత్రిక ପିତରଙ୍କ ପ୍ରଥମ ପତ୍ର 2వ అధ్యాయం 2 ଅଧ୍ୟାୟ 9వ వచనం చూడండి. 9 ପଦ ଦେଖନ୍ତୁ। అయితే କିନ୍ତୁ మీరు ତୁମ୍ଭମାନଙ୍କୁ చీకటిలో నుండి, ଅନ୍ଧକାରରୁ, అంటే ముందు మనం లోక సంబంధులం, ମାନେ ପୂର୍ବେ ମାନେ ଜାଗତିକ ଲୋକ। మనకు కూడా దేవుడు ఎవరో తెలీదు. ଆମକୁ ମଧ୍ୟ ଈଶ୍ୱର କିଏ ଜଣା ନାହିଁ। ఎవరు కన్నారో, କିଏ ଜନ୍ମ ଦେଲେ, ఎందుకు పుట్టామో, କାହିଁକି ଜନ୍ମ ହେଲୁ, ఎందుకు బ్రతుకుతున్నామో, କାହିଁକି ବଞ୍ଚୁଅଛୁ, నిజమైన దేవుడు ఎవరో ସତ୍ୟ ଈଶ୍ୱର କିଏ మనకు తెలీదు. ଆମେ ଜାଣିନଥିଲୁ, చీకటిలో ఉన్నాం. ଅନ୍ଧକାରରେ ଥିଲୁ। ఒక మాట చెప్పాలంటే ଗୋଟିଏ କଥାରେ କହିବାକୁ మనం ହେଲେ నమ్ముకున్నదే కరెక్ట్ అని మూఢ భక్తిలో బ్రతుకున్నాం. ଆମେ ବିଶ୍ୱାସ କରିବାର ହିଁ ବିଶ୍ୱାସ କହି ଅନ୍ଧବିଶ୍ୱାସରେ ଥିଲୁ। అయితే କିନ୍ତୁ మీరు ఒకప్పుడు చీకట్లో ఉన్నారు, ତୁମେମାନେ ଏକ ସମୟର ଅନ୍ଧକାରରେ ଥିଲ। దేవుడు ఎవరో మీకు తెలియదు, ଈଶ୍ୱର କିଏ ଜଣା ନାହିଁ, ఎందుకు పుట్టారో మీకు తెలియదు, କାହିଁକି ଜନ୍ମ ହେଲ ଜଣା ନାହିଁ, బైబిల్ అంటే ఏంటో తెలియదు. ବାଇବଲ କହିଲେ କଣ ଜଣା ନାହିଁ। ఇవన్నీ కూడా తెలియకుండా మీరు చీకటిలో లోక సంబంధులుగా ఉన్నారు. ଏଇ ସମସ୍ତ ବିଷୟ ଆପଣ ନ ଜାଣି ଅନ୍ଧକାରରେ ଜାଗତିକ ରୂପେ ଅଛ। అయితే କିନ୍ତୁ యేసుక్రీస్తు వారి ద్వారా ଯୀଶୁଖ୍ରୀଷ୍ଟଙ୍କ ଦ୍ୱାରା ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని ప్రజలునై ఉన్నారు. କିନ୍ତୁ
ଯେ ତୁମମାନଙ୍କୁ ଅନ୍ଧକାରରୁ ଆପଣ ଆଶ୍ଚର୍ଯ୍ୟ ଆଲୋକ ମଧ୍ୟକୁ ଆହ୍ୱାନ କରିଅଛନ୍ତି, ତୁମମାନେ ଯେପରି ତାଙ୍କ ଗୁଣ କୀର୍ତ୍ତନ କର। ଏଥି ନିମନ୍ତେ ତୁମମାନେ ଏକ ମନୋନୀତ ବଂଶ, ରାଜକୀୟ ଯାଜକ ବର୍ଗ, పవిత్ర జాతి పుణి ఈశ్వరంకు ନିଜସ୍ୱ ପ୍ରଜା ହୋଇଅଛ। ఒకప్పుడు ప్రజగా ఉండక ଏକ ସମୟରେ ନିଜସ୍ୱ ପ୍ରଜା ନ ହୋଇ ఇప్పుడు దేవుని ప్రజలైతిరి। ଏବେ ଈଶ୍ୱରଙ୍କର ପ୍ରଜା ହୋଇଅଛ। చీకటిలో ఉన్నప్పుడు దేవుని ప్రజలం కాదు, ମାନେ ଅନ୍ଧକାରରେ ଥିଲା ବେଳେ ଈଶ୍ୱରଙ୍କ ପ୍ରଜା ନୁହଁ। పాపములో ఉన్నవారం, పాపରେ ଥିବା ଲୋକ, అంధత్వంలో కొనసాగించబడిన వారం, ଅନ୍ଧକାରରେ ଜୀବନ କାଟିବା ଲୋକ, కనుక లోక సంబంధులము। ତେଣୁ ଜାଗତିକ ଲୋକ। లోక సంబంధమైనది దేవునికి విరుద్ధం। ଯାହା ଜାଗତିକ ତାହା ଈଶ୍ୱରଙ୍କର ପ୍ରତିକୂଳ। అందుకే దేవుడు బైబిల్లో రాయించాడు, ସେଥିପାଇଁ ଈଶ୍ୱର ବାଇବେଲରେ ଲେଖାଇଲେ లోక స్నేహం దేవునికి శత్రుత్వము అని। ଆଉ ଜଗତର ମିତ୍ରତା ଈଶ୍ୱରଙ୍କର ଶତ୍ରୁତା କହି। అంటే లోక సంబంధులుగా ఒకప్పుడు మనం బ్రతికాము, ମାନେ ଏକ ସମୟରେ ଆମେ ଜାଗତିକ ଭାବରେ ବଞ୍ଚିଲୁ। ఇప్పుడు ଏବେ దేవుని యొక్క మహా ప్రేమను బట్టి, ଈଶ୍ୱରଙ୍କ ମହାନ ପ୍ରେମ ହେତୁ, అనాది సంకల్పాన్ని బట్టి, ଅନାଦି ସଂକଳ୍ପ ହେତୁରୁ యేసుక్రీస్తు వారి రక్తము చేత కడగబడి, ଯୀଶୁଖ୍ରୀଷ୍ଟଙ୍କ ରକ୍ତ ଦ୍ୱାରା ଧୌତ ହୋଇ, పరిశుద్ధులుగా మార్చబడి, ପବିତ୍ର ରୂପେ ପରିଗଣିତ ହୋଇ, మనమంటూ ఒక నిరీక్షణ కలిగి ఉన్నవారు। ଆମମାନେ ସମସ୍ତଙ୍କର ଏକ ଭରସା ଥାଇ ବଞ୍ଚୁଅଛୁ। అయితే ହେଲେ వెలుగు సంబంధులుగా ఉన్న మనకంటే ଆଲୋକର ସନ୍ତାନ ରୂପେ ଥିବା ଆମମାନଙ୍କ ଅପେକ୍ଷା లోక సంబంధులైన వారు యుక్తంగా ఉన్నారంటున్నాడు యేసుక్రీస్తు వారు। ଜଗତର ସନ୍ତାନ ମାନେ ବୁଦ୍ଧିମାନ ଅଟନ୍ତି ବୋଲି କହୁଛନ୍ତି ପ୍ରଭୁ ଯୀଶୁ। రండి ఇప్పుడు అక్కడికి రండి, లూకా రాసిన సువార్త 16వ అధ్యాయము ଏବେ ଆମେ ସେଠାକୁ ଯାଉ। ଲୁକ ଲିଖିତ ସୁସମାଚାର 16 ଅଧ୍ୟାୟ 8-9 వచనాలు చదువుదామండి। 8 ପଦ 9 ପଦ ଆମେ ଦେଖିବା। లూకా రాసిన సువార్త ଲୁକ ଲିଖିତ ସୁସମାଚାର 16వ అధ్యాయము 16 ଅଧ୍ୟାୟ 8వ వచనము చదువుదాం చూడండి। 8 ପଦରୁ ଆମେ ପଢିବା। వెలుగు సంబంధులు, ଆଲୋକର ସନ୍ତାନ ମାନେ, అక్కడ మనం క్రైస్తవులను పెట్టుకుందామా? ଏଠାରେ ଖ୍ରୀଷ୍ଟିଆନ କହି ପଢିବା କି? రక్షణలోనికి వచ్చిన వారిని పెట్టుకుందామా? ପରିତ୍ରାଣ ମଧ୍ୟକୁ ଆସିଥିବା ଲୋକ କହି ରଖିବା କି? క్రైస్తవుల కంటే ଖ୍ରୀଷ୍ଟିଆନ ମାନଙ୍କ ଅପେକ୍ଷା లోక సంబంధులైన వారు, ଜଗତର ସନ୍ତାନ ମାନେ, అక్కడ అన్యులను చదువుకుందాం। ସେଠାରେ ବିଜାତି କହି ପଢିବା କି? చదువుతాను చూడండి। ఇప్పుడు ଏବେ ପଢିବା ଦେଖନ୍ତୁ। క్రైస్తవుల కంటే ଖ୍ରୀଷ୍ଟିଆନ ମାନଙ୍କ ଅପେକ୍ଷା అన్యులైన వారు ବିଜାତି ମାନେ ఈ తరాన్ని బట్టి చూడగా ଏଇ ବର୍ତ୍ତମାନ ଯୁଗକୁ ଧରି ଦେଖିଲେ చాలా చాలా తెలివి కలిగిన వారు। ଅଧିକ ଅତ୍ୟଧିକ ବୁଦ୍ଧିମାନ ଅଟନ୍ତି। ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, ଏବେ ତୁମକୁ ପ୍ରଶ୍ନ କରୁଛି, ఎవరు ధన్యులు? ఒక్కసారి మీరు చెప్పండి। କେଉଁମାନେ ଧନ୍ୟ? ଥରେ ଆପଣ କୁହନ୍ତୁ। రక్షణలోనికి వచ్చిన మనం భాగ్యవంతులమా? ପରିତ୍ରାଣ ପାଇଥିବା ଆମ୍ଭେମାନେ ଭାଗ୍ୟବାନ ଅଟୁ କି? అసలు దేవుడెవరో తెలియదండి, ଜମା ପ୍ରକୃତରେ ଈଶ୍ୱର କିଏ ଜାଣନ୍ତି ନାହିଁ। బ్రతుకేంటో తెలియదండి వాడికి। ଜୀବନ କଣ ଜଣା ନାହିଁ ସେମାନଙ୍କୁ। వాడు బెటరా మనం బెటరా? ସେ ଉତ୍ତମ ନା ଆମ୍ଭେମାନେ ଉତ୍ତମ? ఎవరు బెటర్ చెప్పండి? କିଏ ଭଲ କୁହନ୍ତୁ? మనం బెటర్ అంటాం। ଆମ୍ଭେମାନେ ଭଲ ଆମେ କହିଥାଉ। ఎందుకంటే କାରଣ କଣ କହିଲେ, నాకు దేవుడు ఎవరో తెలుసండి, ମତେ ଈଶ୍ୱର କିଏ ଜଣା। యేసుక్రీస్తు ఎవరో నాకు తెలుసండి, ମତେ ଯୀଶୁଖ୍ରୀଷ୍ଟ ଜଣା। బైబిల్ నాకు తెలుసండి, ବାଇବେଲ ମତେ ଜଣା। నేను ప్రార్థనకి వెళ్తున్నానండి, ମୁଁ ପ୍ରାର୍ଥନାକୁ ଯାଉଅଛି, నేను క్రైస్తవుడనండి। ମୁଁ ଖ୍ରୀଷ୍ଟିଆନ ଅଟେ। వాడికి దేవుడు తెలీదు, ତାକୁ ଈଶ୍ୱର ଜଣା ନାହିଁ। మూఢ భక్తిలో ఉన్నాడు, ସେ ଅନ୍ଧବିଶ୍ୱାସରେ ଅଛି। వాడు ప్రకృతిని మొక్కుతున్నాడు, ସେ ପ୍ରକୃତିକୁ ପୂଜା କରୁଅଛି। సృష్టికర్తను విడిచిపెట్టాడు। ସୃଷ୍ଟିକର୍ତ୍ତାଙ୍କୁ ପରିତ୍ୟାଗ వాడికంటే କରିଅଛି। నేను కదా బెటర్। ତା ଅପେକ୍ଷା ମୁଁ ହିଁ ଉତ୍ତମ। ఏమండి, యేసుక్రీస్తు దగ్గర ఇద్దరు నిలబెడితే ପ୍ରଭୁ ଯୀଶୁଖ୍ରୀଷ୍ଟଙ୍କ ନିକଟରେ ଦୁଇ ଜଣଙ୍କୁ ଛିଡା କଲେ, ప్రభువా, ପ୍ରଭୁ క్రైస్తవుడనైన నేను బెటరా, ଖ୍ରୀଷ୍ଟିଆନ ହୋଇଥିବା ମୁଁ ବେଟର అన్యురాలైన ఈమె బెటరా? ନା ବିଜାତି ହେଇଥିବା ଇଏ ବେଟର? ఎవరు బెటర్ చెప్పండి అయ్యా? କିଏ ବେଟର କୁହ? నేనైతే ప్రార్థన చేస్తున్నాను, ମୁଁ ହେଲେ ପ୍ରାର୍ଥନା କରୁଅଛି, నేను మిమ్మల్ని నమ్ముకున్నాను, ମୁଁ ତୁମକୁ ବିଶ୍ୱାସ କଲି, నేను భక్తిగా బ్రతుకుతున్నాను, ମୁଁ ଭକ୍ତି ରୂପେ ବଞ୍ଚୁଅଛି। వీళ్ళకి భక్తి అంటే ఏంటో తెలీదు। ଏମାନଙ୍କୁ ଭକ୍ତି କହିଲେ କଣ ଜଣା ନାହିଁ। ఎవరు బెస్ట్? କିଏ ବେଷ୍ଟ? ఎవరు తెలివి కలిగిన వారు? କିଏ ଅଧିକ ବୁଦ୍ଧିମାନ ଅଟନ୍ତି? ఆయన ఎవరిని తెలివి కలిగిన వారు అంటున్నాడు తెలుసా? ଯୀଶୁଖ୍ରୀଷ୍ଟ କାହାକୁ ଅଧିକ ବୁଦ୍ଧିମାନ କହୁଛନ୍ତି ଜାଣିଛ? లోక సంబంధుల్ని అంటాడటండి। ଏଇ ଜଗତର ଲୋକମାନଙ୍କୁ ହିଁ କହିବେ। డిఫరెంట్ గా కనబడుతుంది కదండి మనకి। କେଡେ ଭିନ୍ନତା ରୂପେ ଦେଖାଯାଉଛି ଆମମାନଙ୍କୁ। ఆయన నమ్ముకున్న మనల్ని విడిచిపెట్టి, ତାହାଙ୍କ ଠାରେ ଆଉଜି ପଡିଥିବା ଆମମାନଙ୍କୁ ପରିତ୍ୟାଗ କରି, ఆయన కొరకు సమస్తాన్ని విడిచిపెట్టిన మనల్ని విడిచిపెట్టి, ତାହାଙ୍କ ନିମନ୍ତେ ସମସ୍ତ ବିଷୟ ପରିତ୍ୟାଗ କରି
କରୁଥିବା ଆମମାନଙ୍କୁ ପରିତ୍ୟାଗ କରି లోక సంబంధులైన వారు ఈ తరమును బట్టి చూడగా చాలా యుక్తిపరులై ఉన్నారు అంటున్నాడు చూడండి. ଆଉ ଜଗତର ଲୋକମାନେ ଏଇ ଯୁଗକୁ ଧରି ଦେଖିଲେ ଅଧିକ ବୁଦ୍ଧିମାନ କହୁଛନ୍ତି. ଦେଖନ୍ତୁ, అంటే మనకంటే అన్యజనులే బెస్ట్ అంటున్నాడు ఆయన. ମାନେ ଆମମାନଙ୍କ ଅପେକ୍ଷା ବିଜାତି ମାନେ ହିଁ ବେଷ୍ଟ କହୁଛନ୍ତି. ସେ మనకంటే వాళ్ళ బెస్టా? ଆମମାନଙ୍କ ଠାରୁ ସେମାନେ ବେଷ୍ଟ କି? యేసు ఎందుకు అలా మాట్లాడుతున్నాడు? ଯୀଶୁଖ୍ରୀଷ୍ଟ କାହିଁକି ଏଭଳି କଥା ହଉଛନ୍ତି? మనలో ఏం ఆయనకు కనబడలేదు, ଆମମାନଙ୍କ ଠାରେ କେଉଁ ବିଷୟ ତାଙ୍କୁ ଦେଖାଗଲା ନାହିଁ? ఆయనలో వాళ్ళకి కనబడింది ఏంటి? ଆମମାନଙ୍କ ଠାରେ ତାଙ୍କୁ କଣ ଦେଖାଗଲା? ఈ తరమును బట్టి చూస్తుంటే ଏଇ ଯୁଗର ଲୋକମାନଙ୍କୁ ଦେଖିଲେ వాళ్ళు చాలా బెస్ట్, ସେମାନେ ଅତି ଉତ୍ତମ, వాళ్ళు చాలా మంచోళ్ళు ସେମାନେ ଅଧିକ ଭଲ అని వాళ్ళ కొరకు మాట్లాడుతున్నాడు చూడండి. କହି ସେମାନଙ୍କ ବିଷୟରେ କଥା ହଉଛନ୍ତି. ଦେଖନ୍ତୁ, ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం. ଥରେ ଆମେ ଚିନ୍ତା କରିବା, మనకంటే ଆମମାନଙ୍କ ଅପେକ୍ଷା వాళ్ళు బెస్టా, ସେମାନେ ବେଷ୍ଟ మనము బెస్టా ନା ଆମେ ମାନେ ବେଷ୍ଟ అంటే କହିଲେ నేను కూడా ఏమంటాను తెలుసా? ମୁଁ କଣ କହିବି ଜାଣିଛ? దేవుణ్ణి తెలుసుకున్న మనకంటే ଈଶ୍ୱରଙ୍କୁ ଜାଣିଥିବା ଆମମାନଙ୍କ ଅପେକ୍ଷା క్రైస్తవుడని పేరు పెట్టుకున్న నీకంటే నాకంటే ଖ୍ରୀଷ୍ଟିଆନ କହି ନାମ ରଖିଥିବା ତୁମ ଠାରୁ ମୋ ଠାରୁ వాళ్ళు బెస్ట్ అండి. ସେମାନେ ବହୁତ ଭଲ. వాడికి దేవుడు ఎవరో తెలియదు, ସେମାନଙ୍କୁ ଈଶ୍ୱର କିଏ ଜଣା కానీ ନାହିଁ, వాడి భక్తి చూసారా? କିନ୍ତୁ ସେମାନଙ୍କର ଭକ୍ତି ଦେଖିଲ ନା? దున్నే లేచిపోతాడు, ଅତି ସକାଳୁ ଉଠି ପଡିବ, వాడు భజనలు చేస్తాడు, ସେ ଭଜନ କରିବ, ఇంటింటా తిరుగుతాడు, ଘର ଘରକୁ ବୁଲିବ, అవసరమైతే ଆବଶ୍ୟକ ହେଲେ చెప్పులు లేకుండా పాదయాత్ర చేస్తాడు. ଆଉ ବିନା ଚପଲରେ ପାଦରେ ସେ ଯାତ୍ରା କରିବ. ఎంత భక్తి అండి! କେତେ ଭକ୍ତି! మరి మనం చూడండి, ଆଉ ଆମମାନଙ୍କୁ ଦେଖନ୍ତୁ, 7 గంటల కంటే 7ଟା ଠାରୁ 10 గంటలకు వస్తాం. ଆଉ 10 ଘଣ୍ଟାକୁ ଆସିବା. మరి వాళ్ళ బెస్ట్ కదా మనకంటే. ଆଉ ଆମମାନଙ୍କ ଠାରୁ ସେମାନେ ଉତ୍ତମ. తెల్లవారుజాము 4 గంటలకు లేచి పాటలు పెట్టి భజనలు చేస్తారండి. ସକାଳେ 4 ଘଣ୍ଟାକୁ ଉଠି ଗୀତ ରଖି କୀର୍ତ୍ତନ ଭଜନ କରନ୍ତି. తెల్లవారుజాము 4 గంటలకు లేచి నేను ప్రార్థన చేస్తున్నాను అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు చెప్పండి ఇక్కడ? ସକାଳେ 4ଟାକୁ ଉଠି ମୁଁ ପ୍ରାର୍ଥନା କରୁଛି ବୋଲି କହିବା ଲୋକ କେଉଁମାନେ ଅଛୁ? ଆମ ఒక్కరు కనబడరండి. ଜଣେ ବି ଦେଖାଯିବ ନା? అదే వాళ్ళు చూడండి, ତାହା ସେମାନଙ୍କୁ ଦେଖନ୍ତୁ, తెల్లవారుజాము లేచి ଅତି ସକାଳରୁ ଉଠି స్నానం చేసి ଗାଧୋଇ తులసి చెట్టు చుట్టూ తిరుగుతారండి. ଆଉ ତୁଳସୀ ଗଛ ସମ୍ମୁଖରେ ବୁଲନ୍ତି. వాళ్ళకి దేవుడు ఎవరు తెలియదు, ସେମାନଙ୍କୁ ଈଶ୍ୱର ଜଣା ନାହିଁ, నేను అదే మాట్లాడుతున్నాను. వాళ్ళకి భక్తి ఏంటో తెలియదు, ସେମାନଙ୍କୁ ଭକ୍ତି କଣ ଜଣା ନାହିଁ, వాళ్ళ ఆసక్తి చూసారా? ସେମାନଙ୍କର ଆଗ୍ରହ ଦେଖିଲ କି? వాళ్ళకి తెలిసిన దాంట్లో ఎంత జాగ్రత్తగా భక్తిగా వాళ్ళు బ్రతుకుతున్నారు. ସେମାନେ ଜାଣିଥିବା ବିଷୟରେ କେଡ଼େ ଜାଗ୍ରତରେ ଭକ୍ତି ଭାବରେ ବଞ୍ଚୁଛନ୍ତି. మనం ଆମେ ମାନେ ఆదివారమైన కూడా ఆలస్యమే. ରବିବାର ହେଲେ ମଧ୍ୟ ବିଳମ୍ବ ହିଁ. ఎలాగైనా దేవుని దగ్గరికి వెళ్ళాలి, ଯେମିତି ହେଲେ ମୋ ଈଶ୍ୱରଙ୍କ ପାଖକୁ ଯିବି, త్వరగానే పనులు పూర్తి చేసుకోవాలి, ଶୀଘ୍ର ଶୀଘ୍ର କାମ ସବୁ ଶେଷ କରିବି. తెల్లవారుజాము 4 గంటలకు ప్రార్థన అంటే ఒక్కరైనా వస్తారా చెప్పండి? ସକାଳେ 4 ଘଣ୍ଟାକୁ ପ୍ରାର୍ଥନା କହିଲେ ଜଣେ ହେଲେ ଆସିବ କି? 6 గంటల కంటే ఒక్కడైనా వస్తాడు చెప్పండి? 6 ଘଣ୍ଟାକୁ ରଖିଲେ ଜଣେ ହେଲେ ଆସିବ କି? రారండి ఎవరు. କେହି ଆସିବେ ନାହିଁ. కాదు అదే గుడుల్లో చూడండి, କିନ୍ତୁ ତାହା ମନ୍ଦିର ଗୁଡ଼ିକରେ ଦେଖନ୍ତୁ, 4 గంటల నుండి దర్శనాలకు వెళ్ళిపోతుంటారండి. 4 ଘଣ୍ଟା ସମୟରୁ ଦର୍ଶନକୁ ଚାଲି ଯାଉଥିବେ. ఒక్కసారి హైవేకి వెళ్ళండి, ଥରେ ଆମେ ରାଜପଥକୁ ଯାଉ, పొద్దున్నే లేచి 3 గంటలకు 4 గంటల హైవేకి వెళ్ళండి. ଥରେ ଆମେ ରାଜପଥକୁ 3 ଘଣ୍ଟା 4 ଘଣ୍ଟାରେ ଯାଉ. రోడ్డు ఇరువైపులా వేసిన ఆ మొక్కలకున్న ఆ పూలన్నీ కూడా సంచిలోకి తెంచేసుకుంటుంటారండి. ଆଉ ରାସ୍ତାର ଉଭୟ ପାର୍ଶ୍ୱରେ ଥିବା ସେ ଚାରା ଗୁଡ଼ିକର ଫୁଲ ସବୁ ପଲିଥିନରେ ତୋଳୁଥିବେ. ఒక ఆమెను అడిగాను, ଗୋଟେ ସ୍ତ୍ରୀ ଲୋକକୁ ପ୍ରଶ୍ନ କଲେ, ఏమ్మా ఎంత తెల్లవారుజామున ఈ పూల కోసం ఎందుకు? తెల్లారుజాము తీసుకోవచ్చు కదా. କାହିଁକି ଅତି ସକାଳରେ ଫୁଲ ସକାଳ ହେଲେ ତୋଳି ପାରିବ ନା? నేను గుడికి వెళ్ళాలండి, ମୋ ମନ୍ଦିରକୁ ଯିବାର ଅଛି, పూజ చేసుకోవాలి ପୂଜା କରିବାର ଅଛି. అంటే ఆమె పూజ చేసుకోవటం కోసం ମାନେ ସେ ପୂଜା କରିବା ନିମନ୍ତେ ఇదిగో పూలను ఏరుకోవటానికి వెళ్ళిపోయింది తెల్లవారుజామున. ଏଠି ସକାଳ ସମୟରେ ଫୁଲ ତୋଳିବାକୁ ଯାଉଛନ୍ତି. మనము ଆମେ ମାନେ ఇంకా తెల్లవారుజామున కూడా తెల్లారిందో లేదో ఇంకా చూసుకుంటుంటాం. ଆହୁରି ସକାଳ ସମୟରେ ମଧ୍ୟ ଆହୁରି ସକାଳ ହେଲା ନା ନାହିଁ କହି ଦେଖୁଥାଉ. తెల్లవారుజాము కాదండి, సాయంకాలం పెట్టాం మనం ప్రార్థన. ଆଉ ସକାଳ ସମୟରେ ନାହିଁ, ସନ୍ଧ୍ୟା ସମୟରେ ଆମେ ପ୍ରାର୍ଥନା ରଖିଲୁ. ఆదివారం 11 గంటలకు పెట్టాం ప్రార్థన. ରବିବାର ଦିନ 11ଟାକୁ ରଖିଲୁ ପ୍ରାର୍ଥନା. 12 గంటలకు వస్తారు మహాభక్తులు. 12
ଅଣ୍ଟାକୁ ଆସନ୍ତି ମହାନ ଭକ୍ତ। ఎవరు గ్రేట్ చెప్పండి ఇప్పుడు? ଏବେ କିଏ ଗ୍ରେଟ୍ କୁହନ୍ତୁ? మందిరానికి వచ్చే నువ్వా, ମନ୍ଦିରକୁ ଆସୁଥିବା ଆମ୍ଭେମାନେ, దేవుడు ఎవరో తెలియని వాళ్ళ? ନା ଈଶ୍ୱରଙ୍କୁ ଜାଣିନଥିବା ସେମାନେ? ప్రార్థనకు టైం అయిపోయినా కూడా ପ୍ରାର୍ଥନାକୁ ସମୟ ହୋଇଗଲେ ମଧ୍ୟ ఇంకా మన పనులు చేసుకుంటుంటామండి, ଆହୁରି ଆମେ ନିଜ କାର୍ଯ୍ୟ କରୁଥାଉ, ఇంకా మన కొరకు ఆలోచించుకుంటామండి. ଆହୁରି ଆମେ ନିଜ ପାଇଁ ଚିନ୍ତା କରିଥାଉ। గబగబా సిద్ధపడుతున్నామా చెప్పండి? ଶୀଘ୍ର ଶୀଘ୍ର ପ୍ରସ୍ତୁତ ହଉଛୁ କି କୁହନ୍ତୁ? ఎవరు బెస్ట్, କିଏ ମହାନ, ఎవరు గ్రేట్? କିଏ ఉత్తମ? బైబిల్ పట్టుకున్న నువ్వు అనుకుంటున్నావా? ବାଇବେଲ ଧରିଥିବା ଆମେ ମାନେ ଭାବୁଛେ କି? చక్కగా ముసుగేసి కూర్చున్న మనం అనుకుంటున్నారా? ଉତ୍ତମ ରୂପେ ଓଢଣୀ ପକାଇ ବସିଥିବା ଆମେ ଭାବୁଛେ କି? పాటలు పాడుతున్నాము, ଗୀତ ଗାଉଛୁ, ప్రార్థనలు చేస్తున్నాము, ପ୍ରାର୍ଥନା କରୁଛୁ, మందిరానికి వెళ్తున్నాము, ମଣ୍ଡଳୀକୁ ଯାଉଛୁ, మేమే అనుకుంటున్నారేమో మీరు. ଆମେ ହିଁ କହି ଭାବୁଛୁ ବୋଧେ ଆମେ। యేసుక్రీస్తుకు మనం కనబడలేదు, ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟଙ୍କୁ ଆମେ ଦେଖାଯାଇନାଉ। మీరేంటి? ତୁମେ କଣ? మీకంటే వాళ్ళే యుక్తి పరులు ఉన్నారు. ତୁମମାନଙ୍କ ଅପେକ୍ଷା ସେମାନେ ହିଁ ବୁଦ୍ଧିମାନ ଅଟନ୍ତି। భక్తిలోనే కాదు, କେବଳ ଭକ୍ତିରେ ନୁହେଁ, ఈ జీవితంలో కూడా వాళ్ళే తెలివి పరులండి. ଏଇ ଜୀବନରେ ହିଁ ସେମାନେ ହିଁ କୌଶଳ ବ୍ୟକ୍ତି। ఏమండి, దేవుణ్ణి నమ్ముకోకపోయినా ଈଶ୍ୱରଙ୍କୁ ନ ଜାଣିଲେ ମଧ୍ୟ అన్ని విధాలుగా ఆలోచన చేస్తారండి వాళ్ళు. ସେମାନେ ସବୁ ପ୍ରକାର ଚିନ୍ତା କରନ୍ତି, అందరి కొరకు ఆలోచన చేస్తారండి వాళ్ళు. ସେମାନେ ସମସ୍ତଙ୍କ ପାଇଁ ଚିନ୍ତା କରନ୍ତି। అని మనము କିନ୍ତୁ ଆମେମାନେ దేవుని కొరకు తెలుసుకున్నామే గాని ଈଶ୍ୱରଙ୍କ ବିଷୟରେ ଜାଣିଲୁ, କିନ୍ତୁ మన కొరకు తప్ప వేరొకరి కొరకు మనం ఆలోచించం. ଆମେ ନିଜ ପାଇଁ ସିନା ଅନ୍ୟମାନଙ୍କ ପାଇଁ ଚିନ୍ତା କରିନଥାଉ, స్వార్థంతో మన జీవితాన్ని గడుపుతుంటాం. ଆମେ ସ୍ୱାର୍ଥରେ ଏଇ ଜୀବନକୁ କାଟିଥାଉ। అని వాళ్ళని చూడండి, ଥରେ ସେମାନଙ୍କୁ ଦେଖନ୍ତୁ, ఒక ఐక్యత్వంతో, ଏକ ଏକତାରେ, మన వాళ్ళు అన్న ఒక నినాదంతో ଆମ୍ଭର ଲୋକ କହି ଏକ ନିନାଦ వాళ్ళు ସହିତ చేసేది ఏదైనా కూడా ఒక్కటిగా చేస్తారు. ସେମାନେ କରୁଥିବାର ଯାହା ହେଲେ ମଧ୍ୟ ଏକ ଭାବରେ କରନ୍ତି। మరి మనలో చూడండి, ଆଉ ଆମମାନଙ୍କୁ ଦେଖନ୍ତୁ, క్రైస్తవ్యంలోనైతే ଖ୍ରୀଷ୍ଟିଆନ ସମାଜରେ ହେଲେ 3000 శాఖలండి. 3000 ଶାଖା। ఒక ఊరు ఉందనుకోండి, ଗୋଟେ ଗାଁ ଅଛି ఆ କହିଲେ ఊర్లో 10 చర్చిలు ఉంటాయండి. ସେଇ ଗାଁରେ 10 ଗୋଟି ଚର୍ଚ୍ଚ ଥିବ, అని అదే ఊర్లో କିନ୍ତୁ ସେଇ ଗ୍ରାମରେ ఒక దేవుడి తాలూకా మందిరం ఒకటి ఉంటుందా, 10 ఉంటాయి చెప్పండి? ଗୋଟିଏ ଦେବତା ସମ୍ବନ୍ଧୀୟ ମନ୍ଦିର ଗୋଟିଏ ଥିବ ନା 100ଟା ଥିବ କୁହନ୍ତୁ? 10 ఉండవు. 100ଟା ରହିବ ନାହିଁ। భక్తులు 100 మంది ఉంటారు, ଭକ୍ତ ମାନେ 100 ଜଣ ଥିବେ, కానీ କିନ୍ତୁ మందిరం ఒకటే ఉంటుంది. ମନ୍ଦିର ଗୋଟିଏ ଥିବ। కానీ క్రైస్తవులు 10 మంది ఉన్నా ଖ୍ରୀଷ୍ଟିଆନ ମାନେ 10 ଜଣ ଥିଲେ ବି 10 సంఘాలు ఉంటాయండి అక్కడ. 10 ଗୋଟି ମଣ୍ଡଳ ଥିବ। మరి ఎవరు బెస్ట్ చెప్పండి ఇప్పుడు? ଆଉ କିଏ ଉତ୍ତମ ଏବେ କୁହନ୍ତୁ? దేవుడు ఎవరో తెలియని వాళ్ళ, ଈଶ୍ୱରଙ୍କୁ ଜାଣିନଥିବା ସେମାନେ, దేవుడు ఎవరో తెలుసుకున్న మనమా? ଈଶ୍ୱର କିଏ ଜାଣିଥିବା ଆମ୍ଭେମାନେ। క్లారిటీ అర్థమవుతుందా మీకు? ଆପଣ ମାନେ ସ୍ପଷ୍ଟତା ବୁଝି ପାରୁଛନ୍ତି? లోక సంబంధులే ఈ తరమును బట్టి చూడగా యుక్తిపరులై ఉన్నారు. ଜଗତ ସମ୍ବନ୍ଧୀୟ ଲୋକମାନେ ଏଇ ଯୁଗକୁ ଧରି ଦେଖିଲେ ସେମାନେ ଅଧିକ ବୁଦ୍ଧିମାନ ଅଟନ୍ତି। నిజంగా ఈ తరాన్ని బట్టి చూస్తే లోక సంబంధులే యుక్తిపరులుగా ఉన్నారా? ସତରେ ଏଇ ଯୁଗକୁ ଧରି ଦେଖିଲେ ଜାଗତିକ ଲୋକ ହିଁ ବୁଦ୍ଧିମାନ ଅଟନ୍ତି କି? వాళ్ళే తెలివిగలిగిన వాళ్ళ? ସେମାନେ ହିଁ କୌଶଳ ଥିବା ଲୋକ అసలు କି? యేసు ప్రభు ఈ మాట ఎందుకు మాట్లాడుతున్నాడు? ପ୍ରକୃତରେ ପ୍ରଭୁ ଯୀଶୁ ଏଇ ବାକ୍ୟ କାହିଁକି କଥା ହଉଛନ୍ତି? ఇది మనకు అర్థం కావాలండి. ఈ రోజు ଏହା ମାନେ ବୁଝିବାର ଅଛି। కొద్ది నిమిషాలుగా మనసు పెట్టండి. କିଛି ବିଷୟ ମାନେ ମନେ ରଖୁ। 16వ అధ్యాయం ప్రారంభం నుండి చదువుదాం. ଆମେ 16 ଅଧ୍ୟାୟ ଆରମ୍ଭରୁ ପଢିବା। 16వ అధ్యాయం 16 ଅଧ୍ୟାୟ మొదటి వచనం అండి. ପ୍ରଥମ ପଦ చదువుదాం. ଆମେ ପଢିବା। యేసుక్రీస్తు ప్రభుల వారు ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ ఎందుకు ఆయన మాట్లాడుతున్నాడు? କାହିଁକି ଏଭଳି କଥା ହଉଛନ୍ତି? లోక సంబంధులే బెస్ట్ అని, ଜାଗତିକ ଲୋକ ହିଁ ମହାନ କହି, వాళ్ళే మనకంటే తెలివి కలిగిన వాళ్ళని, ସେମାନେ ହିଁ ଆମମାନଙ୍କ ତୁଳନାରେ ବୁଦ୍ଧିମାନ କହି, వాళ్ళలో అతనికి ఏం కనబడింది? ସେମାନଙ୍କ ଠାରେ ତାହାଙ୍କୁ କଣ ଦେଖାଗଲା? ఆలోచన చేద్దాం. ଆଲୋଚନା କରିବା। యేసు అన్నాడు అంటే ଯୀଶୁ କହିଲେ ఖచ్చితంగా న్యాయమై ఉంటుంది, ନିଶ୍ଚିତ ରୂପେ ନ୍ୟାୟ ହିଁ ହୋଇଥିବ, యథార్థమై ఉంటుంది, ସରଳ ବିଷୟ ହୋଇଥିବ, సత్యమై ఉంటుంది. ସତ୍ୟ ହୋଇଥିବ। తెలుసుకుందాం. ଜାଣିବା। 16వ అధ్యాయం 16 ଅଧ୍ୟାୟ ప్రారంభం నుండి. ପ୍ରଥମ ପଦ ଠାରୁ మరియు ସେ ఆయన తన శిష్యులతో ఇట్లా నేను, ସେ ଆପଣା ଶିଷ୍ୟ ମାନଙ୍କୁ ମଧ୍ୟ କହିଲେ। ఎవరు చెప్తున్నాడు? କାହାକୁ କହୁଛନ୍ତି? తన శిష్యులకు చెబుతున్నాడు. ଆପଣା ଶିଷ୍ୟ ମାନଙ୍କୁ କହୁଛନ୍ତି। ఏమని చెబుతున్నాడు? କଣ କହୁଛନ୍ତି? ఒక ధనవంతుని యొద్ద ଜଣେ ଧନୀ ଲୋକ ଥିଲେ, ఒక గృహ నిర్వాహకుడు ఉండెను. ତାଙ୍କର ଜଣେ ବ୍ୟବର୍ତ୍ତା ଥିଲା।
వాడతని ఆస్తిని ଆଉ ସେ ତାଙ୍କର ସମ୍ପତ୍ତି పాడు చేయుచున్నాడని ଅପବ୍ୟବହାର କରିଦେଉଅଛି ବୋଲି అతని యొద్ద ତାହା ବିଷୟରେ వాని మీద నేరము మోపబడగా ଅପବାଦ ଶୁଣି అతడు ସେ వాణ్ణి పిలిపించి ତାହାକୁ ଡକାଇ କହିଲେ నిన్ను గూర్చి ତୁମ ବିଷୟରେ నేను వినుచున్న మాట ఏమిటి? ଏ କି କଥା ଶୁଣୁଅଛି? నీ గృహ నిర్వాహకత్వపు ତୁମ ବ୍ୟବର୍ତ୍ତା କାର୍ଯ୍ୟର లెక్క అప్పగించుము. ହିସାବ ଦିଅ, నీవు ఇక మీదట କାରଣ ତୁମେ ଆଉ గృహ నిర్వాహకుడు వై ఉండవల్లదని ବ୍ୟବର୍ତ୍ତା ହୋଇ ରହିପାରିବ ନାହିଁ କହି వానితో చెప్పెను. ତାହାଙ୍କୁ କହିଲେ। జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ଆମେ ଜାଗ୍ରତରେ ବୁଝିପାରୁ, చదివింది మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ଆମେ ପଢିଥିବା ବିଷୟ ଆମେ ବୁଝିଲୁ କହି ମୁଁ ଆଶା କରୁଛି। యేసుక్రీస్తు వారు తన శిష్యులతో మాట్లాడుతున్నాడు. ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ ଆପଣା ଶିଷ୍ୟମାନଙ୍କୁ କହୁଛନ୍ତି, అయ్యా, ଆଉ ଶିଷ୍ୟମାନେ ఒక ధనవంతుడు ఉన్నాడు. ଜଣେ ଧନୀ ଲୋକ ଥିଲେ। ఆ ధనవంతునికి ସେ ଧନୀ ଲୋକର ఒక గృహ నిర్వాహకుడు ఉన్నాడు. ଜଣେ ବ୍ୟବର୍ତ୍ତା ଥିଲେ। ధనవంతుల దగ్గర ଧନୀ ଲୋକ ନିକଟରେ చాలా మంది పని మనుషులు ఉంటారు. ଅନେକ ଲୋକ କାମ କରିବା ଲୋକ ଥିବେ। కారు నడిపేవాడు ఒకడు ఉంటాడు. ଜଣେ ଗୋଡ ଧରିବା ଲୋକ ଥିବେ। వంటలు చేసే వాళ్ళు ఒకరు ఉంటారు. ରାନ୍ଧିବା ଲୋକ ଥିବେ। శుభ్రం చేసే వాళ్ళు ఒకరు ఉంటారు. ସବୁ ସଫା କରିବା ଲୋକ ଥିବେ। ఏమండి, ఇంకా ఆయనకు బాడీ గార్డ్స్ గా ఉంటారు. ତାଙ୍କର ବଡିଗାର୍ଡ ରୂପେ ଥିବେ। ఆయన లెక్కలు మెయింటెనెన్స్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. ତାଙ୍କର ହିସାବ ସବୁ ଦେଖିବା ଲୋକ ମଧ୍ୟ ଥିବେ। వాళ్ళని చార్టెడ్ అకౌంట్స్ అంటారు. ସେମାନଙ୍କୁ ଚାର୍ଟାର୍ଡ ଆକାଉଣ୍ଟାଣ୍ଟ କୁହନ୍ତି। వాళ్ళను పిఏ అంటారు. ସେମାନଙ୍କୁ ପିଏ କୁହନ୍ତି। పర్సనల్ అసిస్టెంట్ గా పెట్టుకుంటారు. ପର୍ସନାଲ ଆସିଷ୍ଟାଣ୍ଟ ଭାବରେ ରଖନ୍ତି। ఎమ్మెల్యే గాని ଏମଏଲଏ ఒక ఎంపీ గాని ଜଣେ ଏମପି ହୁଅନ୍ତୁ, ఆయన అంత లెక్కల బాధ్యత అంతా కూడా ఆయన పెట్టుకోడు. ସେ ସମସ୍ତ ବିଷୟ ସେ ନିଜେ ବୁଝନ୍ତି ନାହିଁ। పక్క ఇంకొక నమ్మకమైన వ్యక్తికి అప్పగిస్తాడు. ଆଉ ଜଣେ ବିଶ୍ୱସ୍ତ ବ୍ୟକ୍ତିଙ୍କ ହସ୍ତରେ ସମର୍ପଣ କରିବେ। దేనికి ఎంత ఖర్చు పెట్టాలి, କେଉଁ ବିଷୟ ନିମନ୍ତେ କେତେ ଖର୍ଚ୍ଚ କରିବାର ଅଛି, నా పేరు మీద కుళాయిలు వేయించడానికి ఎంత ఖర్చు పెట్టాలి, ମୋ నామ ଅନୁସାରେ ପାଣି ଯୋଗାଇବା ପାଇଁ କେତେ ଖର୍ଚ୍ଚ କରିବାର ଅଛି, నా నియోజకవర్గంలో రోడ్లు వేయించడానికి ఎంత ప్రభుత్వం నుండి రాబట్టి ఎంత ప్రజలకు ఇవ్వాలి, ଆଉ ମୋର ଶାସନରେ ରାସ୍ତା ପକାଇବା ପାଇଁ କେତେ ସରକାରକୁ ଧରି କେତେ ଟଙ୍କା ଆସିବାର ଅଛି। ఇలా ଏହିପରି అధికారులైన వారి దగ్గర చార్టెడ్ అకౌంట్స్, పిఏ, పర్సనల్ అసిస్టెంట్ అయిన వారు ఉంటారు. ଏହିପରି ଶାସନକର୍ତ୍ତା ମାନଙ୍କ ନିକଟରେ ପିଏ, ଚାର୍ଟାର୍ଡ ଆକାଉଣ୍ଟାଣ୍ଟ ସମସ୍ତେ ରୁହନ୍ତି। అలాగే ସେହିପରି ధనవంతుడి దగ్గర కూడా ଧନୀବାନ ଲୋକ ନିକଟରେ ఒక గృహ నిర్వాహకుడు ఉన్నాడట. ଜଣେ ବ୍ୟବର୍ତ୍ତା ଥିଲେ। ପୁଣି అంటే ఆయన బాధ్యతలన్నీ కూడా ఆయన నిర్వర్తిస్తున్నాడు. ମାନେ ତାଙ୍କର ଦାୟିତ୍ୱ କର୍ତ୍ତବ୍ୟ ସବୁ ସେ ନିଜେ ବୁଝୁଛନ୍ତି। అయితే ఒక రోజు ହେଲେ ଗୋଟିଏ ଦିନ ఈ గృహ నిర్వాహకుని కోసం ଏଇ ବ୍ୟବର୍ତ୍ତାଙ୍କ ବିଷୟରେ ధనవంతుడు వినకూడని మాట విన్నాడు. ଧନୀ ଲୋକ ନ ଶୁଣିବାର କଥା ଶୁଣିଲେ। ఇంతకాలం వినలేని మాట విన్నాడు. ଏତେ ବର୍ଷ ଧରି ନ ଶୁଣିବା କଥା ସେ ଶୁଣିଲେ। ఏం విన్నాడు అంటే, କଣ ଶୁଣିଲେ ମାନେ గృహ నిర్వాహకుడు ଏଇ ବ୍ୟବର୍ତ୍ତା ధనవంతుడి యొక్క ఆస్తిని ଏଇ ଧନୀ ଲୋକର ସମ୍ପତ୍ତିକୁ అతనికి తెలియకుండానే పాడు చేస్తున్నాడట. ତାହାଙ୍କ ଅଜଣତାରେ ହିଁ ନଷ୍ଟ କରୁଅଛି। ପୁଣି చాలా మంది ఎమ్మెల్యేల దగ్గర ఉన్న వాళ్ళు, ଅଧିକାଂଶ ଲୋକ ଏମଏଲଏ ପାଖରେ ଥିବା ఎంపీల ଲୋକ, దగ్గర ఉన్న వాళ్ళు ଏମପି ପାଖରେ ଥିବା ଲୋକମାନେ వాళ్ళకి తెలియకుండా దోచుకొని పెద్దలు అయిపోతారండి. వీళ్ళు ସେମାନଙ୍କ ଅଜଣତାରେ ଲୁଟି ନେଇ ବଡ ହୋଇଯାଆନ୍ତି। అన్నిటికీ లెక్కలు చూపిస్తారంతే, ଆଉ ସବୁ ହିସାବ ଦେଖାନ୍ତି, కానీ వీళ్ళు దోచుకుంటారు. କିନ୍ତୁ ଏମାନେ ଲୁଟନ୍ତି। ఎందుకంటే କାରଣ କଣ କହିଲେ, వీళ్ళ లెక్క పెట్టేది వాళ్ళకు కూడా తెలియదు. ଏମାନେ ହିସାବ କରିବାର ସେମାନେ ମଧ୍ୟ ଜାଣନ୍ତି ନାହିଁ। అందుకే పక్కనున్న వాళ్ళే గొప్పలు అయిపోతుంటారు. ସେଥିପାଇଁ ପାଖରେ ଥିବା ଲୋକ ହିଁ ମହାନ ହୋଇଯାଉଥିବେ। 5 ఏళ్ల శాసనంలో నేను ఏం సంపాదించానంటే ఏముండదు వెనక, 5 ବର୍ଷ ଶାସନରେ ମୁଁ କଣ ଅର୍ଜନ କଲି କହିଲେ ପଛରେ କିଛି ନଥିବ। కానీ పక్కనున్నాడు మాత్రం మేళ్ళ కట్టేసి ఉంటాడు, పక్కనున్నాడు మాత్రం కార్లు కొనేసి ఉంటాడు, వాడు గొప్పడైపోయి ఉంటాడు। କିନ୍ତୁ ପାଖରେ ଥିବା ଲୋକ ମହଲ ବାନ୍ଧିଥିବ, କାର କିଣିଥିବ, ସେ ମହାନ ହୋଇଯାଇଥିବ। అలాగే ଠିକ ସେହିପରି ధనవంతుడి దగ్గర ఉన్నటువంటి ఇతను కూడా ଧନୀ ଲୋକ ପାଖରେ ଥିବା ଏଇ ବ୍ୟକ୍ତି ମଧ୍ୟ ధనవంతునికి తెలియకుండానే మెయింటెనెన్స్ చేసేటట్టు లెక్కలు, ଆଉ ଧନୀ ଲୋକର ଅଜଣତାରେ ହିସାବ ସବୁ ବୁଝି ଅଛି। అతని ఆస్తిని పాడు చేశాడట। ତାଙ୍କର ସମ୍ପତ୍ତିକୁ କ୍ଷତି କରିଅଛି। ధనవంతునికి తెలిసింది, ଧନୀ ଲୋକ ଜାଣିପାରିଲେ, పిలిపించాడు। ଡକାଇଲେ। ఎంతకాలం ଏତେ କାଳ ଧରି మంచోడు అనుకున్నాను, ତୁମେ ଉତ୍ତମ ଭାବିଲି, అన్ని ఇచ్చాను నీకు బాధ్యతలన్నీ, ସମସ୍ତ ଦାୟିତ୍ୱ ତୁମ ହସ୍ତରେ ଦେଲି, నీ కోసం వింటున్న మాటలు నిజమేనా?
तुम विषय शुणा जाउथवा कथा सत्य की అయితే నీ లెక్క అప్పగించు. हेले तुम हिसाब दियो లెక్క అప్పగించలేదండి हिसाब देई पारेले नाही అన్నాడిక. से हिसाब न देई पारी ధనవంతుడు అంటున్నాడు, धनी लोक कहउछंदी ఏక నుండి నీవు గృహ నిర్వాహకత్వపు హక్కు నుండి వైదొలగాలి. ଆଉ ଏବେଠାରୁ ତୁମେ ବ୍ୟବର୍ଥା ପଦରୁ ତୁମେ ବାହାରକୁ ବାହାରି ଯିବାକୁ ହବ। ఇక్కడ నీ పని చేయకూడదు. ଏବେ ତୁମେ ଆଉ କାର୍ଯ୍ୟ କରିବ ନାହିଁ। ఎవరైనా నిన్ను హోటల్ పనికి పిలిచారు అనుకోండి, ଯେକୌଣସି ଲୋକ ଆମକୁ ହୋଟେଲ କାର୍ଯ୍ୟକୁ ఒక ଡାକିଲେ పని మనిషివి, ଆମେ ଗୋଟେ କାମ ଲୋକ, నీకు 30 ప్లేట్లు ఇచ్చాడు, ଆମକୁ ଗୋଟେ 30ଟି ନା ପ୍ଲେଟ ଦେଲେ, నువ్వు రోజుకొకటి ఇంటికి తెచ్చేసుకుంటున్నావు అనుకో, ଆମେ ପ୍ରତିଦିନ ଗୋଟିଏ ଗୋଟେ ପ୍ଲେଟ ଘରକୁ ଆଣି ଦଉଥିଲେ। 30 రోజుల తర్వాత నీ దగ్గరకు వచ్చి అమ్మా 30 ప్లేట్లు ఇచ్చాను కదా, ଆଉ 30 ଦିନ ପରେ ଆସି 30ଟା ପ୍ଲେଟ ତୁମକୁ ଦେଇଥିଲି, ఎన్ని ప్లేట్లు ఉన్నాయి କେତେ ଗୋଟି ପ୍ଲେଟ ଅଛି 10 చూపించావు అనుకో, ଆମେ 10 ଗୋଟି ପ୍ଲେଟ ଦେଖାଇଲେ, అసలు నువ్వు అక్కడ ఉండి చేయాల్సింది ఏంటి? ପ୍ରକୃତରେ ଆମେ ସେଠାରେ ରହି କରିବାର କଣ? నువ్వు పని చేసి యజమానుడికి లాభాన్ని సంపాదించాలి. ଆମେ କାର୍ଯ୍ୟ କରି ମାଲିକର ଲାଭ ଅର୍ଜନ କରିବାର ଅଛି। బాగున్నాయి కదా ప్లేట్లను రోజుకొకటి ఇంటికి వెళ్ళి తీసుకెళ్లిపోతున్నావు, ଭଲ ଅଛି ପ୍ଲେଟ କହି ସବୁଦିନ ଗୋଟେ ଗୋଟେ ପ୍ଲେଟ ଘରକୁ ବହି ଯାଉଛେ। అప్పుడు లెక్క చెప్పమంటే ସେତେବେଳେ ହିସାବ ପଚାରିଲେ ఎలా చెప్తావు? నీ లెక్క କିପରି ହିସାବ କହିବା? దొరికిపోతావు. ଆମେ ମିଳିଯିବା। ఇంక ఎప్పుడు నువ్వు రాకమ్మా నా పనికి, ଆଉ କେବେ ଆପଣ କାର୍ଯ୍ୟକୁ ଆସନ୍ତୁ ନାହିଁ, మా షాప్ కి ఎప్పటికి నాకు రావద్దు, ଆମ ଦୋକାନକୁ ଆଉ କେବେ ଆସନ୍ତୁ ନାହିଁ। అలాగే ఇక్కడ జరిగిందండి. ଠିକ ସେଇଭଳି ଏଠାରେ ଘଟିଲା। నీవిక జాబ్ చేయకూడదు, ତୁମେ ଆଉ ଏଇ ପଦରେ ନିଯୁକ୍ତ ହେବାକୁ ହବ ନାହିଁ। ఇక నుండి ఈ యొక్క హక్కును నీ దగ్గర నుండి తీసేస్తున్నాను. ଆଉ ଆଜିଠାରୁ ଏକ ଅଧିକାରକୁ ତୁମଠାରୁ ଚ୍ୟୁତ କରିଦଉଛି। ఇప్పుడు ఈ పని మనిషి చాలా చింతలో పడిపోయాడండి. ଏବେ ଏଇ ବ୍ୟବର୍ଥା ଅଧିକ ଚିନ୍ତାଶୀଳ ହୋଇଗଲା। ఏంటి ఇంతవరకు బాగా బ్రతికిస్తాను, କଣ ଏପର୍ଯ୍ୟନ୍ତ ଭଲରେ ବଞ୍ଚିଲି, ఇప్పుడు ఇతను ఉద్యోగం నుండి తీసేస్తాడు, ଏବେ ଏ ଚାକିରିରୁ ବାହାର କରିଦେବେ, అసలు నా పరిస్థితి ఏంటి, ଏବେ ମୋର ପରିସ୍ଥିତି କଣ, నా జీవితం ఏంటి ମୋର ଜୀବନ କଣ అని ఆలోచనలో పడిపోయాడు. କହି ଆଲୋଚନାରେ పడిଗଲେ। ధనవంతుడైతే తీసేశాడు ఉద్యోగం నుండి. ଧନୀ ଲୋକ ହେଲେ ପଦରୁ କାଢିଦେଲେ। అయ్యక్క నుండి నీ గృహ నిర్వాహకత్వపు హక్కు నీకు ఉండకూడదని ఆయన చెప్పేశాడు. ଆଉ ଆଜିଠାରୁ ତୁମ ବ୍ୟବର୍ଥା ପଦରୁ ତୁମକୁ କାଢିଦେଲେ ବୋଲି ସେ କହିଦେଲେ। ఆ గృహ నిర్వాహకుడు ସେଇ ବ୍ୟବର୍ଥା తనలో తాను ସେ ଆପଣା ଆପଣା లోపల అతను ఆలోచించుకుంటున్నాడటండి. ସେ ଆପଣା ଅନ୍ତରରେ ନିଜେ ଚିନ୍ତା କରୁଅଛି, నా యజమానుడు ମୋର ମାଲିକ ఈ గృహ నిర్వాహకత్వపు హక్కు నుండి, ଏଇ ବ୍ୟବର୍ଥା ପଦରୁ పనిలో నుండి ଏଇ କାର୍ଯ୍ୟରୁ నన్ను తీసివేసాను, ମତେ ବାହାରକୁ କାଢିଲେ। నేను ఏం చేతును? ଏବେ ମୁଁ କଣ କରିବି? గుణపం పట్టుకొని తవ్వగలనా? ଏବେ ମୁଁ କୁରାଡି ଧରି ଖୋଳି ପାରିବି କି? అందరు ఏమంటారు? ସମସ୍ତେ କଣ କହିବେ? ధనవంతుడి దగ్గర పిఏగా ఉన్న నువ్వు గుణపం పట్టుకున్నావేంటయ్యా అంటారు. ଧନୀ ଲୋକ ପାଖରେ ପିଏ ରୂପେ ଥିବା ତୁମେ ଶାବଳ ଧରିଲ କଣ పోనీ କହିବେ? పార పట్టుకొని అయినా పని చేయగలనా? ନହେଲେ କୌଣସି ଜିନିଷ ଧରି ମୁଁ କାର୍ଯ୍ୟ କରିପାରିବି କି? గుణపం పట్టలేను, పార పట్టలేను. ଶାବଳ ଧରି ପାରିବିନି, କୁରାଡି ଧରି ପାରିବିନି। పోనీ సులువుగా సంపాదించడానికి ఎవరి దగ్గర భిక్షం ఎత్తగలనా? ନହେଲେ ସହଜରେ ଅର୍ଜନ କରିବା ପାଇଁ କାହାଠାରେ ହେଲେ ଭିକ୍ଷା ମାଗି ପାରିବି କି? ఒకప్పుడు ధనవంతుడి దగ్గర ఉండి భిక్షం అడుగుతున్నావేంటి అని అంటారేమో. ଏକ ସମୟରେ ଧନୀ ଲୋକ ପାଖରେ ରହି ଆଜି ଭିକ୍ଷା ମାଗୁଛ କଣ କହିବେ ମତେ। మొత్తానికి నేను ଆଉ ସର୍ବଶେଷରେ ମୁଁ తవ్వలేను, ଖୋଳି ପାରିବି ନାହିଁ, భిక్షం ఎత్త సిగ్గపడుచున్నాను. ଆଉ ଭିକ୍ଷା ମାଗିବା ପାଇଁ ଲଜ୍ଜା କରୁଅଛି। ఏ పని చేయలేకపోతున్నాను ఇప్పుడు. ମାନେ କୌଣସି କାର୍ଯ୍ୟ କରିପାରୁନାହାନ୍ତି। ఎలాగా మరి? ଆଉ ଏବେ କିପରି? ఉండేది ఒక పని, କେଉଁ କାର୍ଯ୍ୟ ଅଛି? ఉండేది ఒక పని, ରହିଛି ଗୋଟିଏ କାର୍ଯ୍ୟ, ఆ పని నుండి కూడా తీసేశాడు. ସେ କାର୍ଯ୍ୟରୁ ମଧ୍ୟ ବାହାର କଲେ। నేనేం చేయాలి? ଏବେ ମୁଁ କଣ କରିବି? చేయడానికి నాకేమైనా వస్తుందా? କରିବା ପାଇଁ ମତେ కୌଣସି କାର୍ଯ୍ୟ ଆସେ କି? చేయడానికి వెళ్ళినా సిగ్గు, କାର୍ଯ୍ୟ କରିବାକୁ ଲାଜ, ఏమి చేయలేను. କିଛି କରିପାରିବି ନାହିଁ। అక్కడ అంటున్నాడు చూడండి, ସେଠାରେ କହୁଛନ୍ତି ଦେଖନ୍ତୁ, త్రవ్వలేను, ମୁଁ ଖାତ ଖୋଳି ପାରେ ନାହିଁ, భిక్షమెత్త సిగ్గపడుచున్నాను. ଭିକ୍ଷା କରିବାକୁ ଲାଜ କରୁଅଛି, నేనేం చేయలేకపోతున్నాను ఇక. ମୁଁ କିଛି କରିପାରୁ ନାହିଁ। గనుక ସେଥିପାଇଁ నన్ను ମତେ ఈ గృహ నిర్వాహకత్వపు పని నుండి ଏ ବ୍ୟବର୍ଥା କାର୍ଯ୍ୟରୁ తొలగించినప్పుడు ମତେ ବାହାର କଲେ, వారు నన్ను తమ ఇండ్లలోనికి చేర్చుకున్నట్లు ସେମାନେ ଯେପରି ଆପଣା ଗୃହରେ ମତେ ଗ୍ରହଣ କରିବେ, ఏమి చేయవలనో నాకు తెలియనని అనుకొంటిని. ଏଥିପାଇଁ କଣ କରିବି ତାହା ବୁଝିଲିଣି। బాగా మీరు ఆలోచించండి. ଆପଣ ମାନେ ଭଲରେ ଚିନ୍ତା କରନ୍ତୁ। ఈ పని మనిషి ଏଇ କାର୍ଯ୍ୟ କରିବା ଲୋକ బాగా ఆలోచన చేశాడట. ଭଲରେ ଚିନ୍ତା କଲେ, ପୁଣି
ధనవంతునికి తెలియకుండా ధనవంతుని ఆస్తిని పాడు చేసినోడు, ଧନୀ ଲୋକଙ୍କର ଅଜାଣତାରେ ଧନୀ ଲୋକର ସମ୍ପତ୍ତି ନଷ୍ଟ କରିଥିବା ବ୍ୟକ୍ତି, ఈ జాబ్ నుండి నేను వెళ్ళిపోయినా కూడా నేను సురక్షితంగా బ్రతకగలిగే తెలివితేటలు నాకు తెలుసు. ଏଇ ଜବ୍ରୁ ମତେ କାଢିଦେଲା ପରେ ମଧ୍ୟ ମୁଁ ବୁଦ୍ଧିମାନ ରୂପେ ବଞ୍ଚିବାର ବୁଦ୍ଧି ମୋଠାରେ ଅଛି. ధనవంతుడికే తెలియకుండా లేపేసినోడు ధనవంతుడి దగ్గర ఉద్యోగం పోతే ఎలా బ్రతకాలో తెలియదా చెప్పండి? ଆଉ ଧନୀ ଲୋକର ଅଜାଣତାରେ ଲୁଟିଥିବା ବ୍ୟକ୍ତି ଧନୀ ଲୋକ ନିକଟରେ ଚାକିରି ହରାଇଲେ କେଉଁ ପ୍ରକାର ବଞ୍ଚିବେ ସେ ଜାଣିନାହାନ୍ତି କି? ఆయన అంటున్నాడు నాకు తెలుసు, ସେ କହୁଛନ୍ତି ମତେ ଜଣା, నన్ను పని నుండి తీసేస్తారు, ମତେ କାର୍ଯ୍ୟରୁ ବାହାର କରିବେ, ఈ ప్రజలందరూ నన్ను కూడా గెంటేస్తారు, ଏ ଲୋକ ସମସ୍ତଙ୍କୁ ମଧ୍ୟ ବାହାର କରିବେ. నేను ఎలా రాబట్టాలి, ఎలా సంపాదించాలి, ఎలా బ్రతకాలో నాకు తెలియనని నేను అనుకుంటేని, ମୁଁ କିପରି ସଞ୍ଚୟ କରିବି, କିପରି ଅର୍ଜନ କରିବି ମତେ ଜଣା ବୋଲି ସେ କହିଲେ. ఇప్పుడు ఒక మంచి ట్రిక్ మంచి ప్లాన్ ప్రారంభించాడండి. ଏବେ ଏକ ଉତ୍ତମ ଯୋଜନା ସେ ଆରମ୍ଭ କଲେ. తన యజమానుని ସେ ଆପଣା କର୍ତ୍ତାର రుణస్థులలో ପ୍ରତ୍ୟେକ ଖାତକକୁ ఒక్కొక్కరిని పిలిపించి, ପାଖକୁ ଡାକି నీవు ପ୍ରଥମ ଜଣ କହିଲା, నా యజమానునికి ఎంత అచ్చి ఉన్నావు ତୁମ ଉପରେ ମୋ ପ୍ରଭୁଙ୍କର କେତେ ପାଉଣା అని మొదటి వాడిని అడిగాను. କହି ଜଣକୁ ପଚାରିଲା. వాడు ସେ କହିଲା 100 మణుగుల నూనె అని చెప్పగా, 100 ମହଣ ତେଲ କହିବାରୁ. చూడండి, ଦେଖନ୍ତୁ ఈ ధనవంతుడి యొక్క లెక్కలన్నీ కూడా ఎవరికి తెలుసు? ଏଇ ଧନୀ ଲୋକର ହିସାବ ସବୁ କାହାକୁ ଜଣା? ధనవంతుడికి కాదు, ଧନୀ ଲୋକକୁ ନୁହେଁ, ఈ పని మనిషికి తెలుసు. ଏଇ ବ୍ୟବର୍ତ୍ତାକୁ ଜଣା. ఆయనకి చాలా మంది అప్పున్నారటండి. ଆଉ ସେ ଧନୀ ଲୋକକୁ ଅନେକ ଲୋକ ବାକି କରିଛନ୍ତି. ପୁଣି వాళ్ళందరూ కూడా పిలిచాడు. ସେମାନେ ସମସ୍ତଙ୍କୁ ଡାକିଲେ. మొదటని పిలిచాడు, ପ୍ରଥମ ଜଣକୁ ଡାକିଲେ, ఒరే నువ్వు నా యజమానుడికి ఎంత ఇవ్వాలి? ତୁମେ ମୋ ପ୍ରଭୁଙ୍କୁ କେତେ ଟଙ୍କା ଦେବାର ଅଛି? ఈయన ఒక చీటి ఈయన దగ్గర ఉంది, ଆହାଙ୍କ ପାଖରେ ଲିଷ୍ଟ ଅଛି, ఆయన వాళ్ళ దగ్గర ఒక చీటి ఉంది, ଆଉ ତାଙ୍କ ପାଖରେ ଗୋଟେ ଲିଷ୍ଟ ଅଛି, ఇచ్చినోడి దగ్గర చీటి ఉంది, ଦେବା ଲୋକଙ୍କ ପାଖରେ ଅଛି ନାମ, తీసుకున్నోడి దగ్గర కూడా చీటి ఉంది. ଆଉ ନେବା ଲୋକଙ୍କଠାରେ ମଧ୍ୟ ଅଛି. ఎంత నువ్వు అప్పున్నావు? କେତେ ତୁମେ ବାକି ଅଛ? అప్పుడు వాడు అంటున్నాడు, ସେତେବେଳେ ସେ କହୁଛନ୍ତି, వాడు 100 మణుగుల నూనె అని చెప్పగా, ସେ 100 ମହଣ ତେଲ ବୋଲି କହିବାରୁ నేను నా కుటుంబం కోసం ମୁଁ ମୋ ପରିବାର ପାଇଁ వంటలు వండుకోవటం కోసం ଆଉ ରନ୍ଧା ରନ୍ଧିବା ପାଇଁ నూనె తెచ్చుకున్నాను. ଆଉ ତେଲ ଆଣି ଅଛି. రేషన్ కొట్టుకి వెళ్తాం, ରେସନ ସବକୁ ଯାଇଥାଉ, నూనె తెచ్చుకుంటాం, ତେଲ ଆଣିଥାଉ, సబ్బులు తెచ్చుకుంటాం, ସାବୁନ ଆଣିଥାଉ, బియ్యం తెచ్చుకుంటాం, ଚାଉଳ ଆଣିଥାଉ, నెలకు ఒకసారి కడతాం. ଆଉ ମାସକୁ ଥରେ ବାନ୍ଧିଥାଉ. బిల్లు చెప్తాడు అప్పటికే, ସେତେବେଳେ ବିଲ୍ କହିବେ 6000 రూపాయలు అయ్యిందండి, 6000 ଟଙ୍କା ହେଲା, 3000 రూపాయలు అయ్యిందండి. 3000 ଟଙ୍କା ହେଲା. చీటి ఇస్తాడు. అప్పుడు ଗୋଟେ ଲିଷ୍ଟ ଦେବେ, ఏ డేట్ లో ఏం తీసుకున్నావో, କେଉଁ ଡେଟ୍ ରେ କଣ ନେଇଛ, ఏమేం కొనుక్కున్నావో କେଉଁ କଣ କଣ କିଣିଲ, ఒక చీటి రాసిస్తాడు కదా. ଗୋଟେ ପତ୍ର ଲେଖିକି ଦେବେ ନା. అలాగే ସେଇପରି 100 మణుగుల నూనె తీసుకున్నాడట. ଆଉ 100 ମହଣ ତେଲ ନେଇଛନ୍ତି. ପୁଣି అప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, ସେତେବେଳେ ସେ କଣ କହୁଛନ୍ତି କହିଲେ, వాడు ସେ నువ్వు చీటి త్వరగా తీసుకొని రా, ତୁମେ ଶୀଘ୍ର ତା ଆଣ, నువ్వు నీ చీటి తీసుకొని ତୁମେ ସେ ଚୁକ୍ତି ପତ୍ର ଆଣି త్వరగా కూర్చుండి ଶୀଘ୍ର ବସି 50 మణుగులు రాసుకోమని చెప్పాను. 50 ବୋଲି ଲେଖ. ఎంత రాసుకోమన్నాడండి? କେତେ ଲେଖିବା କହିଲେ? 50. 50. మరి వాడు ఇవ్వాల్సింది ఎంత? ହେଲେ ସେ ଦେବାର ଅଛି କେତେ? 100. 100. మీకు బాగా అర్థమయ్యేటట్టు చెప్తాను. ଆପଣ ବୁଝିଲା ପରେ କହିବି. యజమానుడు ఉంటాడు షాప్ లో, ଏଇ ପ୍ରଭୁ ଥିବେ, ମାଲିକ ଥିବେ ସପ୍ ରେ, ఆ తర్వాత పని మనిషి ఉంటాడు. ତାପରେ କାମ କରିବା ଲୋକ మీ ଥିବେ. లెక్కంతా కూడా ఎంతెంత తీసుకున్నారో పనివాడికి తెలుసు అనుకోండి. ଆମେ ନେଇଥିବା ସମସ୍ତ ଜିନିଷର ହିସାବ କାମବାଲା ଜାଣିଥିଲେ. ఆ తర్వాత ତାପରେ 6000 రూపాయలు రేషన్ అయిపోయింది అనుకోండి, 6000 ଟଙ୍କାର ରେସନ ଥିଲେ, వాడు మీ ఇంటికి వచ్చి ସେ ତୁମ ଘରକୁ ଆସି మీతో ఒక ఒప్పందం చేసుకుంటాడు అనుకోండి. ତୁମ ସହିତ ଗୋଟେ ନିୟମ କରିବ. ఈ నెల మీ రేషన్ 6000 అయింది, ଆଜି ଏଇ ମାସ ତୁମମାନଙ୍କର ରେସନ 6000 ହେଲା, 6000 కట్టకండి, 6000 ତୁମେ ବାନ୍ଧ ନାହିଁ, 3000 చీటి రాసిస్తాను నేను, 3000 ସେ କାଗଜ ଲେଖିକି ଦେବ, 3000 అక్కడ కట్టండి, 3000 ସେଠାରେ ବାନ୍ଧନ୍ତୁ, ఆయనకు తెలియకుండా 2000 నాకు ఇవ్వండి, ତାହାଙ୍କ ଅଜାଣତାରେ 2000 ମତେ ଦିଅ. అప్పుడు మీకు 1000 రూపాయలు బోనస్ కదా. ସେତେବେଳେ ତୁମକୁ 1000 ଟଙ୍କା ଲାଭ ରହିବ. అప్పుడు మనం ఏమంటాం చెప్పండి? ସେତେବେଳେ ଆମେ କଣ କହିଥାଉ? ఈ 6000 రూపాయలు వాడికి ఇవ్వడం కంటే ଏଇ 6000 ଟଙ୍କା ତାଙ୍କୁ ଦେବା ଅପେକ୍ଷା కనీసం 1000 రూపాయలైనా మిగులుతుందని
ଅନ୍ତତଃ 1000 ଟଙ୍କା ହେଲେ ବଳିବ କହି వీడికి 2000 ఇచ్చి 1000 రూపాయలు మిగిల్చుకుంటాం. ଏହାଙ୍କୁ 2000 ଦେଇ ଆମେ 1000 ଟଙ୍କା ରଖିଥାଉ. ఇది మీకు అర్థమైతే এই ବିଷୟ ଆପଣ ଜାଣିପାରିଲେ సేమ్ ఇతను కూడా ఏం చేశాడంటే ସେମ୍ ଇଏ ମଧ୍ୟ କଣ କଲେ କହିଲେ 100 అప్పున్నాడు ధనవంతుడికి. 100 ଟଙ୍କା ବାକି ଅଛନ୍ତି ଧନୀ ଲୋକକୁ. నీ చీట్లో 100 ఉంది కదా, ତୁମ ଚୁକ୍ତି ପତ୍ରରେ 100 ଅଛି ନା, 50 రాసుకో, 50 ଲେଖ, వెళ్ళిపో. ଚାଲିଯାଅ. మరలా 50 నాకు ఇవ్వని చెప్పలేదు. ଆଉ ଥରେ 50 ମତେ ଦେବାକୁ ଦରକାର ନାହିଁ. 50 నువ్వు అప్పున్నావంతే, 50 ହିଁ ତୁମେ ବାକି ଅଛ. వెళ్ళిపో నువ్వు. ସେ ଚାଲିଗଲେ. రెండవని పిలిచాడు. ଦ୍ୱିତୀୟ ବ୍ୟକ୍ତିକୁ ଡାକିଲେ, నువ్వెంత ఉన్నావు అప్పు? ତୁମେ କେତେ ଅଛ ବାକି? నేను 100 మణుగుల గోధుమలు ఉన్నాను. ଆଉ ମୋ 100 ମଣ ଗହମ ଅଛି. 100 తూముల గోధుమలు. 100 ଭରଣ ଗହମ. గోధుమలు తీసుకున్నాడటండి. ଗହମ ନେଲା ପୁଣି 100 తూములు తీసుకున్నాడట. 100 ଭରଣ ନେଲା ପୁଣି. నువ్వు కూడా ఏం చేస్తావంటే ହେଲେ ତୁମେ ମଧ୍ୟ କଣ କରିବ କହିଲେ 50 రాసేసుకోపో. 50 ଲେଖିଦିଅ ଯାଅ. అంటే మొత్తానికి ମାନେ ସର୍ବଶେଷରେ ధనవంతుడికి ఇవ్వాల్సిందంత కూడా ఏం చేశాడు? ଧନୀ ଲୋକକୁ ଦେବା ବିଷୟ ସବୁ କଣ କଲେ? 100 ఉన్నోడికి 50 రాశాడు. 100 ଥିବା ଲୋକଙ୍କୁ 50 ଲେଖିଲେ. ఏమండి 20 30 ఉన్నోడికైతే 20 ଥିବା ଲୋକଙ୍କୁ ହେଲେ 5 10 రాసుకోమంటాడు. 5 10 ଲେଖ କହିବେ. అప్పుడు ସେତେବେଳେ ఏం జరిగిందో మీరు ఆలోచించండి. କଣ ଘଟିଲା ଆଲୋଚନା କରନ୍ତୁ. చదువుదాం చూడండి. ପଢିବା ଦେଖନ୍ତୁ. 7వ వచనం. 7 ପଦ. తరువాత వాడు ତାପରେ ସେ నీవు ఎంత చీన్నావని మరి ఒకనితో అడగగా ତୁମେ ଉପରେ କେତେ ପାଉଣା ବୋଲି ପଚାରିବାରୁ వాడు 100 తూముల గోధుమలని చెప్పినప్పుడు ସେ କହିଲା 100 ଭରଣ ଗହମ. వానితో నువ్వు చీటి తీసుకొని ସେ ତା କହିଲା ଚୁକ୍ତି ପତ୍ର ଘେନି 80 తూములు రాసుకోమని చెప్పాను. 80 ବୋଲି ଲେଖ. అన్యాయస్తుడైనా ହେ ଅବିଶ୍ଵସ୍ତ. 8వ వచనం జాగ్రత్తగా చూడండి. ଦେଖନ୍ତୁ 8 పଦ. అన్యాయస్తుడైనా ସେଇ ଅବିଶ୍ଵସ୍ତ. ఆయన ఎవరు? ସେ କିଏ? అన్యాయస్తుడే కదా. ଅବିଶ୍ଵସ୍ତ କି ନାହିଁ? ఎందుకంటే କାହିଁକି କହିଲେ ధనవంతునికి తెలియకుండా ఆస్తిని లేపేశాడు. ଧନୀ ଲୋକର ଅଜାଣତାରେ ସମ୍ପତ୍ତି ଲୁଟି ନେଲା. రెండవది ଦ୍ୱିତୀୟ ବିଷୟ ధనవంతునికి ఇవ్వాల్సిన వాళ్ళు కూడా రుణమాఫీ చేసేసాడు. ଧନୀ ଲୋକଙ୍କୁ ଦେବାକୁ ଥିବା ବାକି ମଧ୍ୟ ସମସ୍ତଙ୍କର କାଟିଦେଲା. రుణమాఫీ చేయాల్సింది ఎవరు? କିଏ ସେ କାଟିବାର ଅଛି ବାକିକୁ? ధనవంతుడు చేయాలి. ଧନୀ ଲୋକ କାଟିବାର ଅଛି. కట్టలేకపోతున్నారా మీరు? ତୁମେ ବାନ୍ଧି ପାରୁନାହ କି? అయితే కొంత కట్టండి అనొచ్చు. ହେଲେ ଅଳ୍ପ ବାନ୍ଧ କହିବାର. అని ఈయన రుణమాఫీ చేశాడు. କିନ୍ତୁ ଏଇ ସେମାନଙ୍କର ବାକି କାଟିଦେଲେ. ఇదంతా కూడా ଏ ସବୁ ମଧ୍ୟ చేశాడు గనుక అన్యాయస్తుడైన ఆ గృహ నిర్వాహకుడు ଏ ସବୁ କରିଥିବା ସେଇ ଅବିଶ୍ଵସ୍ତ ବ୍ୟବର୍ତ୍ତା యుక్తిగా నడుచుకొనని ସେ ବୁଦ୍ଧିମାନ ନୁହନ୍ତି କହି వాని యజమానుడు వారిని మెచ్చుకొనెను. ତାଙ୍କର ମାଲିକ ତାଙ୍କର ପ୍ରଶଂସା କଲେ. ఎవరిని మెచ్చుకున్నాడటండి? କାହାକୁ ପ୍ରଶଂସା କଲେ? ఆ మాట అండర్లైన్ చేయండి బాగా. ସେ ବାକ୍ୟ ଆପଣ ମାନେ అండర్లైన్ ఆయన କରନ୍ତୁ. చేసిన పనికి ସେ କରିଥିବା କାର୍ଯ୍ୟକୁ యజమానుడు షాక్ అయిపోయాడట. ଆଉ ପ୍ରଭୁ ତାଙ୍କର ଆଶ୍ଚର୍ଯ୍ୟିତ ହେଲେ. ఉద్యోగం నుండి తీసేశాను నిన్ను, ତୁମକୁ ବ୍ୟବର୍ତ୍ତା ପଦରୁ ହିଁ କାଢିଦେଲି, కానీ నీ తెలివితేటలు చూస్తుంటే କିନ୍ତୁ ତୁମର ଚତୁରତା ଦେଖିଲେ హ్యాండ్స్ అప్ రా బాబు, ଆଉ ତୁମକୁ ନିଶ୍ଚୟ ରୂପେ ମହାନ କହିବାର ଅଛି. నాకు ఇవ్వాల్సిన వాళ్ళు కూడా రుణమాఫీ చేసేసావా? ମତେ ଦେବାକୁ ଥିବା ଲୋକଙ୍କର ବାକି ତୁମେ କାଟିଦେଲ କି? మెచ్చుకున్నాడట. చూడండి, ତାଙ୍କୁ ପ୍ରଶଂସା କଲେ. ପୁଣି ଦେଖନ୍ତୁ, ఓకే బాగుంది, యజమానుడు మెచ్చుకున్నాడు. ଆଉ କର୍ତ୍ତା ପ୍ରଶଂସା କଲେ, ଭଲ ଅଛି. ఇదంతా స్టోరీ ఎవరు చెప్తున్నాడు? యేసుక్రీస్తు వారు ଏଇ ସମସ୍ତ ଷ୍ଟୋରି କାହାକୁ କହୁଛନ୍ତି? ପ୍ରଭୁ ଯୀଶୁ తన శిష్యులకు చెబుతున్నాడండి. ଆପଣ ଶିଷ୍ୟ ମାନଙ୍କୁ କହୁଛନ୍ତି. ఒకడు దొంగోడు అనుకోండి, ଜଣେ ଚୋର ହେଲେ ఆ దొంగోడు కొరకు మరలా మనం మాట్లాడడం అవసరమా? ସେ ଚୋରି ବିଷୟରେ ଆଉଥରେ ଆମେ କଥା ହେବାର ଆବଶ୍ୟକ କି? అవసరం లేదు కదండి. ଆବଶ୍ୟକତା ନାହିଁ. వీడు అన్యాయస్తుడు, ଇଏ ଅନ୍ୟାୟକାରୀ. మరలా వీడిని మెచ్చుకున్నాడు యజమానుడని. ୟାକୁ କର୍ତ୍ତା ପ୍ରଶଂସା କଲେ ବୋଲି వాడి కొరకు యేసు చెప్పటం అవసరమా? ତାହାଙ୍କ ବିଷୟରେ ଯୀଶୁ କହିବାର ଆବଶ୍ୟକତା ରହିଛି କି? బైబిల్ బాగా చదవాలండి. ବାଇବେଲକୁ ଭଲରେ ପଢିବାର ଅଛି. పరిశోధన చేస్తూ చదవాలండి. ଅନୁସନ୍ଧାନ କରି କରି ପଢିବାର ଅଛି. చదువుతున్నప్పుడు ఇలా అనిపిస్తుందండి, ପଢିଲା ବେଳେ ଏଭଳି ଲାଗିବ, అసలు ఎందుకు ఇలా ఉంది, ପ୍ରକୃତରେ କାହିଁକି ଏପରି ଲେଖା ఏంటి ଅଛି? దాని ఆంతర్యం? ଏହାର ଅର୍ଥ କଣ? పై పై ఏం చదువుకుంటూ వెళ్తే ଉପରେ ଉପରେ ପଢି ପଢି ଗଲେ మనకు అర్థం కాదండి. ଆମକୁ ବୁଝିବ ନାହିଁ. రైట్, ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, ଏଠାରେ କଣ କହୁଛନ୍ତି ଦେଖନ୍ତୁ. అన్యాయస్తుడైన ఆ గృహ నిర్వాహకుని మెచ్చుకొనెను. ସେଇ ଅବିଶ୍ଵସ୍ତ ବ୍ୟବର୍ତ୍ତାଙ୍କୁ ପ୍ରଭୁ ପ୍ରଶଂସା କଲେ.
ఎందుకు మెచ్చుకున్నాడు? କାହିଁକି ପ୍ରଶଂସା କଲେ? ఎందుకంటే କାରଣ କଣ କହିଲେ? నేను ఎలాగో ମୁଁ କେଉଁ ପ୍ରକାରେ గుణపం పట్టుకొని తవ్వలేను, ଶାବଳ ଧରି ଖୋଳି ପାରିବି ନାହିଁ, నేను ఎలాగో ମୁଁ କେଉଁ ପ୍ରକାରେ భిక్షమెత్తలేను, ଭିକ୍ଷା ମାଗି ପାରିବି ନାହିଁ, కనీసం ଅନ୍ତତଃ ప్రజల దగ్గర కూడా వెళ్లకుండా మారిపోతాను కనుక ଲୋକମାନଙ୍କ ପାଖକୁ ମଧ୍ୟ ଯାଇପାରିବି ନାହିଁ, ସେଥିପାଇଁ ప్రజల దృష్టిలో మంచి స్థానాన్ని సంపాదించుకోవటం కోసం ଲୋକମାନଙ୍କ ଦୃଷ୍ଟିରେ ଉତ୍ତମ ପଦ ପାଇବା ନିମନ୍ତେ ఒక్క మాటలో చెప్పాలంటే ఫ్యూచర్ కొరకు ఆలోచించాడు ఆయన. ଗୋଟିଏ ପଦରେ କହିବାକୁ ଗଲେ ଭବିଷ୍ୟତ ପାଇଁ ସେ ଚିନ୍ତା నా କଲେ। పరిస్థితి ఏంటి ఇప్పుడు? ମୋର ପରିସ୍ଥିତି କଣ ଏବେ? నా ఫ్యూచర్ బాగుండాలి, ମୋର ଭବିଷ୍ୟତ ଭଲ ରହିବାର ଅଛି, ఈ ప్రజల దగ్గరికి నేను వెళ్ళాలి. ଏଇ ଲୋକଙ୍କ ନିକଟକୁ ମୁଁ ଯିବାର ଅଛି। ఒకప్పుడు నువ్వు అందివలసిన వాడివి, ଏକ ସମୟରେ ତୁମେ ଯିବାର ଅଛି, నీకు 50 రాశాను కదా, ତୁମକୁ 100ରୁ 50 ଲେଖିଲି ନା, నాకు సాయం చేయండి అంటే చేయరా? ମତେ ସାହାଯ୍ୟ କର କହିଲେ ଲୋକେ କରିବେ ନାହିଁ କି? మనం చేయమేమో, ଆମେ କରିବା ନାହିଁ, యూదులు చేస్తారటండి. ଜିହୁଦୀ ମାନେ କରିବେ। అందుకే ఏం చేశాడు తెలివిగా, ସେଥିପାଇଁ ସେ ଚତୁର ରୂପେ କଲେ। చాలా తెలివిపరుడు ఆయన. ସେ ଅଧିକ ବୁଦ୍ଧିମାନ ଅଟନ୍ତି। నీకు 100 ఉంది కదా, ఆ రోజు ତୁମକୁ ସେଦିନ 100 ଥିଲା, 80 రాసుకోమని చెప్పాను కదా. 80 ଲେଖିବାକୁ କହିଲି ନା। ప్రజలు కూడా ఏమనుకుంటారు చెప్పండి? ଏବେ ଲୋକମାନେ କଣ ଭାବେ କୁହନ୍ତୁ? అంతెందుకండి, ସେତେ కాହିଁକି? మీరు ఒక ఆఫీస్కి వెళ్ళారు, ଆମେ ଗୋଟେ ଅଫିସ କୁ ଗଲୁ, అందులో మీ అప్లికేషన్ ముందు తీసుకున్నాడు అనుకోడు, ସେଥିରେ ଆମର ଆପ୍ଲିକେସନ ପ୍ରଥମେ ଗ୍ରହଣ କଲେ, ఆడికి లంచం ఇస్తాం. ତାକୁ ଆମେ ଲାଞ୍ଚ ଦେଇଥାଉ। పోని వాడు ఎప్పుడైనా కనబడ్డాడు అనుకో, ଆଉ ସେ କେବେ ହେଲେ ଦେଖାଗଲେ వాడికి నమస్కారం చెప్తావు, ତାକୁ ନମସ୍କାର କରିଥାଉ, లేదా వాడి ఇంటికి పిలుస్తావు. ନହେଲେ ତାକୁ ଘରକୁ ଆଣିଥାଉ। అంటే ମାନେ ఎందుకు వాడి మీద అంత శ్రద్ధ నీకు? କାହିଁକି ତାଙ୍କ ଉପରେ ଏତେ ଆଗ୍ରହ? వాడి నీ అప్లికేషన్ ముందు పెట్టి నీ పని చేశాడంతే, ସେ ଆମର ଆପ୍ଲିକେସନ ଆଗକୁ ରଖି କାର୍ଯ୍ୟ କଲା, ସେଥିପାଇଁ। అంతేనా? ତାହା ନୁହେଁ, వాడు నీకు చేశాడు గనక ସେ କାର୍ଯ୍ୟ କରିପାରୁ నువ్వు కూడా వాడి కోసం చేస్తావు. ଆମେ ମଧ୍ୟ ତା ପାଇଁ କରିଥାଉ। ఇప్పుడు అన్యాయస్తుడు కూడా ଏବେ ଅବିଶ୍ଵସ୍ତ ମଧ୍ୟ ఏం చేశాడంటే, କଣ କଲେ? ମାନେ నేను వాళ్ళకి చేస్తే ମୁଁ ସେମାନଙ୍କୁ କରିଲେ నాకు వాళ్ళు ఫ్యూచర్ లో చేస్తారు, ସେମାନେ ମତେ ଭବିଷ୍ୟତରେ କରିବେ। నేను ఇప్పుడు ఆదుకుంటే ମୁଁ ସେମାନଙ୍କୁ ଏବେ ସଂକଳିଲେ నన్ను భవిష్యత్తులో వాళ్ళు ఆదుకుంటారు. ମତେ ସେମାନେ ଭବିଷ୍ୟତରେ ସଂକଳିବେ। ఎంత తెలివి ఆలోచించాడు చూడండి. କେଡେ ଚତୁରତା ଚିନ୍ତା କରନ୍ତୁ। వాడు ఫ్యూచర్ కొరకు ఆలోచించాడు. ସେ ଭବିଷ୍ୟତ ପାଇଁ ଚିନ୍ତା କଲେ। అది యేసుక్రీస్తు వారు తన శిష్యులకు చెబుతున్నాడు. ତା ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ ଆପଣା ଶିଷ୍ୟମାନଙ୍କୁ କହୁଛନ୍ତି, అన్యాయం చేసినా ଅନ୍ୟାୟ କଲେ ବି వాడు తన ఫ్యూచర్ కొరకు ఆలోచన చేశాడు ସେ ଆପଣା ଭବିଷ୍ୟତ ପାଇଁ ଚିନ୍ତା କଲେ అని చెప్పి କହି 8వ వచనంలో అన్నాడు, 8 ପଦରେ କହିଲେ, అన్యాయస్తుడైన గృహ నిర్వాహకుడు యుక్తిగా నడుచుకున్నాడు. ସେ ଅବିଶ୍ଵସ୍ତ ବ୍ୟବର୍ତା ବୁଦ୍ଧି ସହିତ କାର୍ଯ୍ୟ କଲା। వాడు అన్యాయం చేసిన వాడే, ସେ ଅନ୍ୟାୟ କରୁଥିବା ଲୋକ, కానీ అన్యాయం చేసినా కూడా ଅନ୍ୟାୟ କଲେ ମଧ୍ୟ వాడు తెలివిగా వ్యవహరించాడు. ସେ ବୁଦ୍ଧି ସହିତ କାର୍ଯ୍ୟ କଲେ। ఫ్యూచర్ కొరకు ఆలోచించాడు, ସେ ଭବିଷ୍ୟତ ପାଇଁ ଚିନ୍ତା କଲେ। రాబోయే రోజుల కొరకు ఆలోచన చేశాడు. ସେ ଆଗାମୀ ଦିନ ପାଇଁ ଚିନ୍ତା କଲେ। నేను ఒకరికి చేస్తే ମୁଁ ଜଣକୁ କଲେ భవిష్యత్తులో నాకు చేస్తారు, ଭବିଷ୍ୟତରେ ମୋ ପ୍ରତି କରିବେ। ఇంతగా ఆలోచించాడు. ଏତେ ସେ ଚିନ୍ତା କଲେ, కనుక ସେଥିପାଇଁ అంటున్నాడు చూడండి, କହୁଛନ୍ତି ଦେଖନ୍ତୁ, వెలుగు సంబంధుల కంటే, ଏଇ ଆଲୋକର ସନ୍ତାନ ମାନଙ୍କ ଅପେକ୍ଷା, మీకంటే ତୁମମାନଙ୍କ ଅପେକ୍ଷା మీరేం ఆలోచిస్తున్నారు? ତୁମମାନେ କଣ ଚିନ୍ତା କରୁଛ? పేతురు గారు సమస్తాన్ని మేము విడిచిపెట్టొచ్చాం, ପିତର କୁହନ୍ତି, ସମସ୍ତ ବିଷୟ ଆମେ ପରିତ୍ୟାଗ କରି ଆସିଲୁ, మాకేం దొరుకుతుంది? ଆମକୁ କଣ ମିଳିବ? ఇంకా ఈ లోకం కొరకు ఆలోచిస్తున్నాడు. ଆହୁରି ଏଇ ଜଗତ ବିଷୟରେ ଚିନ୍ତା କରୁଛନ୍ତି। అన్ని వదిలేసి వచ్చాం కదా, ଆମେ ସବୁ ପରିତ୍ୟାଗ କରି ଆସିଲୁ, ఆ వ్యాపారాలు వదిలేసి వచ్చాము, ଆମର ବ୍ୟବସାୟକୁ ପରିତ୍ୟାଗ କରି ଆସିଲୁ, బోట్లు వదిలేసి వచ్చాము, ଆମର ଜାହାଜ ଡଙ୍ଗା ଛାଡିକି ଆସିଲୁ, వలలు వదిలేసి వచ్చాము. ଆମର ଜାଲ ପରିତ୍ୟାଗ କରି నువ్వేమో ଆସିଲୁ। చచ్చిపోతానంటున్నావు, ତୁମେ ଯେ ମରିଯିବି మా କହୁଛ, పరిస్థితి ఏంటి? ଆମର ପରିସ୍ଥିତି କଣ? మీరేంటి ఇలా ఉన్నారు? ତୁମେ କଣ ଏପରି ଅଛ? వాడేమో తెలివిగా వ్యవహరిస్తున్నాడు, ସେ ଯେ ବୁଦ୍ଧି ସହିତ କାର୍ଯ୍ୟ କରୁଛି। మరొకరు అయితే ଆଉ ଜଣେ ହେଲେ యాకోబు గారు యోహాను గారు తల్లి అయితే, ଯାକୋବଙ୍କ ଯୋହନଙ୍କ ମା ହେଲେ, అయ్యా ପ୍ରଭୁ నాకు 2 కొడుకులు నీకే ఇచ్చేసాను కదా, ମୋର 2 ଜଣ ସନ୍ତାନକୁ ତୁମକୁ ଦେଲି, ఒకటి రైట్ హ్యాండ్ ఒకటి లెఫ్ట్ హ్యాండ్ పెట్టుకోవయ్యా అంటుందట. ଜଣକୁ ଦକ୍ଷିଣ ପାର୍ଶ୍ୱରେ ଆଉ ଜଣକୁ ବାମ ପାର୍ଶ୍ୱରେ ରଖ ఏంటి, କହୁଛି। ఇంకా ఈ లోకం కొరకు మీరు ఆలోచిస్తున్నారా? କଣ ଆହୁରି ଏଇ ଜଗତ ପାଇଁ ଚିନ୍ତା କରୁଛ କି? నా రైట్ లెఫ్ట్ ఉండదమ్మా, ମୋର ଦକ୍ଷିଣ ପାର୍ଶ୍ୱ ବାମ ପାର୍ଶ୍ୱ ରହିବ ନାହିଁ, నా రైట్ లెఫ్ట్ దొంగలు ఉంటారు అక్కడ. ମୋର ବାମ ଦକ୍ଷିଣରେ ଚୋର ମାନେ ରହିବେ ସେଠାରେ। సిలువ మీద దొంగలండి, రైట్ లెఫ్ట్. ଆଉ କୃଷ ଉପରେ ଚୋର ମାନେ ତାଙ୍କର ଦକ୍ଷିଣ ବାମ ఈ ପାର୍ଶ୍ୱରେ। లోకం కోసం అడిగింది ఆవిడ.
ଏଇ ଜଗତ ପାଇଁ ସେ ମାଗିଲେ। వాళ్ళకి చెబుతున్నాడండి, ସେମାନଙ୍କୁ କହୁଛନ୍ତି మీకు ఫ్యూచర్ ప్లాన్ లేదా? ତୁମକୁ ଭବିଷ୍ୟତ ବିଷୟକ ଯୋଜନା ఇంకా ఈ ନାହିଁ। లోకం కొరకు ఆలోచిస్తున్నారా? ଆହୁରି ଏଇ ଜଗତ ପାଇଁ ଚିନ୍ତା କରୁଛ କି? లోక సంబంధులు చూడండి, ଜାଗତିକ ଲୋକଙ୍କୁ ଦେଖ, వాడికి ఏం లేకపోయినా ସେମାନଙ୍କୁ କିଛି ନଥିଲେ ବି అద్దెంట్లో ఉంటూ ଭଡା ଘରେ ରହି వాడికి మాత్రం ఎల్ఐసి ఉంటది. ତାକୁ କିନ୍ତୁ LIC ରହିଥିବ। ఏంటి ఎల్ఐసి? କଣ LIC? లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ. ଲାଇଫ ଇନ୍ସୁରାନ୍ସ ପଲିସି। ఒకవేళ లైఫ్ అనేది ఎక్స్పైర్ అయిపోతే, ଯଦି ତାର ଲାଇଫ ଏକ୍ସପାୟରି ହୋଇଗଲେ, ప్రమాదంలో చచ్చిపోయాను అనుకో, ବିପଦରେ ମରିଗଲେ, లేదా ఎవడని చంపేశాడు అనుకో, ନହେଲେ କିଏ ହେଲେ ହତ୍ୟା କଲେ, నా భార్యకి 40 లక్షలు రావాలి, ମୋର ସ୍ତ୍ରୀକୁ 40 ଲକ୍ଷ ଆସିବାର ଅଛି, నా పిల్లలకు ఒక 50 లక్షలు రావాలి, ମୋ ପିଲାମାନଙ୍କୁ 50 ଲକ୍ଷ ମିଳିବାର ଅଛି। అంటే వీడు చచ్చిపోయే దాని కోసం భవిష్యత్తు కొరకు ఎంత ఆలోచించాడు? ମାନେ ଏ ମରିଯିବା ବିଷୟରେ ଭବିଷ୍ୟତ ପାଇଁ କେତେ ଅଧିକ ରୂପେ ଚିନ୍ତା କଲେ। నా పిల్ల పెళ్లికి వయసుకు వచ్చింది, ମୋର ଝିଅ ବିବାହ ବୟସକୁ ଆସିଲା, ఆ బిడ్డకి చిన్నప్పటి నుండి ఏదో ఒక యోజన పథకాన్ని నేను కట్టేయాలి కొంత కొంత. ସେଇ ଛୁଆ ଶିଶୁ ଅବସ୍ଥାରୁ ହିଁ ତାକୁ କୌଣସି ଏକ ଯୋଜନା ମୁଁ ବାନ୍ଧି ଦେବାର ଅଛି। ପଇସା పోస్ట్ ఆఫీసులో కడదామా, ପୋଷ୍ଟ ଅଫିସ ରେ ବାନ୍ଧିବା କି, లేదా ఏజెంట్లకు కడదామా, ନା ଏଜେଣ୍ଟ କୁ ବାନ୍ଧିବା କି, బ్యాంకుల్లో కడదామా? ବ୍ୟାଙ୍କ ରେ ରଖିବା କି, ఇదంతా ఆలోచన చేస్తారండి. ଏଇ ସମସ୍ତ ବିଷୟ ସେମାନେ ଚିନ୍ତା କରନ୍ତି। అంటే లోక సంబంధులకు ఏం ప్లాన్ ఉంది? ମାନେ ଜଗତର ଲୋକମାନଙ୍କୁ କେଉଁ ଯୋଜନା ଅଛି? వాళ్ళు ఎందుకు ప్రభు మెచ్చుకున్నాడంటే, ସେମାନଙ୍କୁ ପ୍ରଭୁ କାହିଁକି ପ୍ରଶଂସା କଲେ କହିଲେ? అన్యాయం చేసినందుకు కాదు, ସେ ଅବିଶ୍ୱସ୍ତ ଅନ୍ୟାୟ କରିବାର ନୁହେଁ, వాళ్ళ ఫ్యూచర్ ప్లాన్ చూసారా? ସେମାନଙ୍କର ଭବିଷ୍ୟତ ଯୋଜନା ଦେଖିଲ వాళ్ళ କି? ప్రణాళికలు చూసారా? ସେମାନଙ୍କର ଯୋଜନା ଦେଖିଲ କି? వాళ్ళ ఆలోచనలు చాలా గొప్పగా ఉన్నాయి. ସେମାନଙ୍କ ଚିନ୍ତାଧାରା ଅତି ମହତ୍ ରୂପେ ଅଛି। మరి నువ్వు నీ ఫ్యూచర్ కొరకు ఏం ఆలోచించావు? ଆଉ ଆପଣ ଆପଣଙ୍କ ଭବିଷ୍ୟତ ପାଇଁ କଣ ଚିନ୍ତା କଲେ? అది చెబుతున్నాడండి ఇక్కడ. ସେଇ କହୁଛନ୍ତି ଏହାଠାରେ వాళ్ళే బెస్ట్ కదా మీకంటే. ସେମାନେ ଉତ୍ତମ ଆପଣଙ୍କ ଠାରୁ। పిల్లల కొరకు ఆలోచించారు, ପିଲାମାନଙ୍କ ପାଇଁ ଚିନ୍ତା କଲେ, వాళ్ళ కొరకు ఆలోచించుకున్నారు. ନିଜ ପାଇଁ ଚିନ୍ତା କଲେ। కానీ మనము ଆଉ ଆମେ ఏం ఆలోచిస్తున్నామండి? କଣ ଚିନ୍ତା କରୁଅଛୁ? నేను దేవుని దగ్గరకు వెళ్తాను, ମୁଁ ଈଶ୍ୱରଙ୍କ ପାଖକୁ నా ଯିବି, కుటుంబాన్ని తీసుకెళ్తాను, ମୋ ପରିବାରକୁ ଧରିକି ଯିବି, దేవుని కొరకు చక్కగా బ్రతుకుతాను. ଈଶ୍ୱରଙ୍କ ପାଇଁ ଉତ୍ତମ ରୂପେ మనం ବଞ୍ଚିବି। ఆలోచన చేస్తున్నావా? ଏଇ ପ୍ରକାର ଯୋଜନା ମାନେ କରୁଛୁ କି? హైందవులు చూడండి, ଦେଖନ୍ତୁ ବାହାର ଲୋକଙ୍କୁ ఎన్ని కిలోమీటర్లు ఉన్న గుడికి వెళ్ళిపోతుంటారండి వాళ్ళు. କେତେ କିଲୋମିଟର ଦୂରରେ ଥିବା ମନ୍ଦିରକୁ ସେମାନେ ଯାଆନ୍ତି। మనకు ఒక కిలోమీటరేనండి అంతే, ଆମର ଗୋଟେ କିଲୋମିଟର ଦୂର ହିଁ, రాను పోను అంతే. ଯିବା ଆସିବାର କିଲୋମିଟର। అని రాగలుగుతున్నామా చెప్పండి? ଆଉ ଆସିପାରୁଛେ କି? కాళ్ళు నొప్పులండి ଗୋଡ ବଥା, అండి, ఇలాంటి మనకు అన్ని గుర్తుకొచ్చేస్తుంటాయి. ଏ ପ୍ରକାର ଅନେକ ବିଷୟ ଆମକୁ ସ୍ମରଣରେ ଆସୁଥାଏ। ఎవరు బెస్ట్ చెప్పండి? କିଏ ଭଲ କୁହନ୍ତୁ? ఈ తరమును బట్టి చూస్తుంటే ଏଇ ଯୁଗକୁ ଧରି ଦେଖିଲେ వాళ్ళకు దేవుడు ఎవరో తెలియకపోయినా, ସେମାନେ ଈଶ୍ୱର ବିହୀନ ହୋଇଥିଲେ ବି, భక్తి అంటే ఏంటో తెలియకపోయినా ଭକ୍ତି ନ ଜାଣିଥିଲେ ମଧ୍ୟ వాళ్ళు బాగా బ్రతుకుతున్నారే. ସେମାନେ ଭଲରେ ବଞ୍ଚୁଛନ୍ତି। వాళ్ళకి తెలిసిన దాంట్లో ସେମାନେ ଜାଣିଥିବା ବିଷୟରେ అబద్ధాలు ఆడకూడదండి అంటారు, ମିଛ କଥା କହିବା ନାହିଁ, దొంగతనం చేయకూడదండి అంటారు. ଚୋରି କରିବା ନାହିଁ కానీ କୁହନ୍ତି। మనమండి ଆଉ ଆମେ పేరుకి మార్తమ్మ, ନାମ ମାତ୍ର ମାର୍ଥା, బైబిల్లో ఉన్న పేరండి. ବାଇବେଲରେ ଥିବା ନାମ, పేరుకు మాత్రం దావీదు. ନାମକୁ ଦାଉଦ। ఎక్కడైనా పోయాడు అనుకోండి, କେଉଁଠାରେ ହେଲେ గଲେ, అక్కడ చూస్తుంటే ఇక్కడ ఒకటి వేసేసుకుంటాడు అంతే. ଆଉ ସେଠାରେ ଦେଖି ଏଠାରେ ପିଇଥାଏ। మన ఒక మార్కెట్కి వెళ్ళారండి, ଆଉ କିଛି ଦିନ ତଳେ ଗୋଟେ ମାର୍କେଟ କୁ ଗଲି, తోటకూర ଆଉ ଶାଗ కొంటున్నప్పుడు କିଣିଲା ବେଳେ మేము అతనితో మాట్లాడుతున్నాం, ମୁଁ ତାଙ୍କ ସହିତ କଥା ହଉଛି, మాకంటే ముందు ఇంకొక ఆయన కొనేసాడు. ମୋ ଠାରୁ ପୂର୍ବେ ଆଉ ଜଣେ କିଣିଦେଲେ। ఆయన 5 అమ్మితే ఈయన 6 వేసేసుకున్నాడు. అప్పుడే ଆଉ ସେ 5ଟା କିଣିଲେ, ଇଏ 6ଟା ନେଇଗଲେ। ఎలా వేసేసుకున్నాడు? କିପରି ନେଲେ? మాతో మాట్లాడుతుంటే ఈయన వెనక్కి వేసేసుకున్నాడు అంతే. ଆଉ ଆମ ସହିତ କଥା ହେଲା ବେଳେ ଇଏ ନେଇଗଲେ ଆଉ ଗୋଟିଏ। ఈయనకి డౌట్ వచ్చిందండి, ଆଉ ତାଙ୍କୁ ସନ୍ଦେହ ଆସିଲା, మరలా సంచి తీశాడు, ଆଉ ଥରେ ବ୍ୟାଗ୍ ଖୋଲିଲେ, అప్పుడు 6 ఉన్నాయి. ସେତେବେଳେ 6ଟା ଅଛି। ఎంత దొంగతనమో చూడండి. କେଡେ ଚୋରି କାର୍ଯ୍ୟ ଦେଖନ୍ତୁ। క్రైస్తవులు కూడానండి, ଖ୍ରୀଷ୍ଟିଆନ ମାନେ ମଧ୍ୟ చిన్న అవకాశం దొరికితే చాలు ଛୋଟ ସୁଯୋଗ ମିଳିଲେ ଯଥେଷ୍ଟ, ఏదో ఒక రకమైన అబద్ధం, କୌଣସି ଗୋଟେ ମିଥ୍ୟା, ఏదో ఒక రకమైన దొంగతనం, କୌଣସି ଗୋଟେ ଚୋରି କାର୍ଯ୍ୟ, ఎక్కడ ఒక దగ్గర అన్యాయం చేస్తాం. କୌଣସି ନା ଗୋଟେ ସ୍ଥାନରେ ଅନ୍ୟାୟ କରିଥାଉ। అంతెందుకండి, ସେତେ କାହିଁକି? నేను 500 రూపాయల నోట్ ఇక్కడ పారేసి వెళ్ళిపోయాను అనుకో, ମୋ 500 ଟଙ୍କିଆ ନୋଟ ଏଠାରେ ଫୋପାଡ଼ି ଚାଲିଗଲେ, వెనక ముందు చూస్తారు ఫస్ట్. ଫାଷ୍ଟରେ ଆଗକୁ ପଛକୁ ଦେଖିବେ, ఎవరైనా ఉన్నారా? କିଏ ଅଛନ୍ତି କି? ఎవరు లేరే. କିଏ ନାହାନ୍ତି। 500 500 ଟଙ୍କା 5 రోజులు ఉపయోగపడతాయి. 5 ଦିନ ବ୍ୟବହାର ହବ। యూజ్ చేసుకుందాం. ବ୍ୟବହାର କରିବା, ఎవరిదో కదా, କାହାର ନା, ఎవరు చూడలేదు కదా, କିଏ ଦେଖୁନାହାନ୍ତି, సైలెంట్ గా పెట్టుకుని వెళ్ళిపోతాం. ସାଇଲେଣ୍ଟ ରେ ଧରିକି ଚାଲିଯିବା। ఎవరైనా చూసారనుకో କିଏ ଦେଖିଲେ ఇస్తాం,
ଦେବା, చూస్తే ଦେଖିଲେ ఇస్తాం, ଦେଇଥାଉ, లేదంటే ନହେଲେ అన్నదే అది. ଆମର ହିଁ ତାହା। అంటే ఎంత ఆశ చూడండి. ମାନେ କେଡେ ଲୋଭ ଦେଖନ୍ତୁ। దేవుని పిల్లారా, ଈଶ୍ୱରଙ୍କ ପିଲାମାନେ కొంతమంది ఉంటారండి, କେତେ ଜଣ ଥିବେ వానికి 10 రూపాయలు ఇవ్వాల్సింది కూడా ସେମାନଙ୍କୁ 10 ଟଙ୍କା ଦେବାର ମଧ୍ୟ రేపు వచ్చైనా ఇస్తానంటే రేపు ఇచ్చేస్తాడండి అక్కడ ఆయన. କାଲି ଆସିକି ଦେବି କହିଲେ ଦେଇଦେବେ ସେଠାରେ। దేవుని పిల్లారా, ପ୍ରିୟମାନେ, లోకస్తులు న్యాయంగా నడుచుకుంటున్నారే, ଜଗତର ଲୋକମାନେ ନ୍ୟାୟ ରୂପେ ବଞ୍ଚୁଛନ୍ତି, భక్తి విషయంలో న్యాయంగా ఉండొచ్చు, ଭକ୍ତି ବିଷୟରେ ନ୍ୟାୟ ରୂପେ ରହୁଛନ୍ତି, వాళ్ళకి తెలిసిన దాంట్లో వాడు చక్కగా బ్రతకొచ్చు, ସେମାନେ ଜାଣିଥିବା ବିଷୟରେ ଭଲ ରୂପେ ବଞ୍ଚୁଛନ୍ତି, వాళ్ళకి దేవుడు ఎవరో తెలియకపోయినా ସେମାନେ ଈଶ୍ୱର କିଏ ନ ଜାଣିଲେ వాడి ମଧ୍ୟ జీవితం కొరకు ఆలోచన చేశాడు, ସେ ଆପଣା ଜୀବନ ପାଇଁ ଚିନ୍ତା କଲା, వాడి పిల్లల కొరకు ఆలోచన చేశాడు. ସେ ଆପଣା ପିଲାମାନଙ୍କ ପାଇଁ ଚିନ୍ତା କଲା। కొంతమంది అట କିଛିକ ଲୋକ యేసు సిలువ మోసుకెళ్తుంటే ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ କ୍ରୁଶ ବହନ କରି ଗଲା ବେଳେ కన్నీళ్లు చెంపల నుండి కారిపోతున్నాయట. ଆଉ ଆଖିରୁ ଅଶ୍ରୁ ବାହାରି ଯାଉଛି, ପୁଣି కొట్టింది ఆయన్ని, ମାରିଲେ ତାହାଙ୍କୁ, ముళ్ళ కిరీటం వేసుకుంది ఆయన, ଆଉ କଣ୍ଟାର ମୁକୁଟ ପିନ୍ଧିଲେ ସିଏ। ఏడుస్తుంది వీళ్ళు. କାନ୍ଦୁଛନ୍ତି ଏମାନେ। ఈయన చూశాడు విచిత్రంగా, ଏମାନେ ଦେଖିଲେ, ଯୀଶୁ ଦେଖିଲେ ବିଚିତ୍ର ରୂପେ, అదేంటి నన్ను కొడుతున్నారు గాని ମତେ ମାରୁଛନ୍ତି କିନ୍ତୁ వీళ్ళు ఏడుస్తున్నారు ఏంటి? ଏମାନେ କାନ୍ଦୁଛନ୍ତି କଣ? అమ్మా, ମା ମାନେ మీకోసం ఏడవండి, ତୁମ ପାଇଁ କାନ୍ଦ, మీ పిల్లల కోసం ఏడవండి, ତୁମ ପିଲାମାନଙ୍କ ପାଇଁ କାନ୍ଦ, మీ ఫ్యూచర్ చూసుకోండి. ତୁମ ଭବିଷ୍ୟତ ଦେଖ। యేసు ఇంతగా కొడుతున్నారు, ଯୀଶୁଙ୍କୁ କେତେ ମାରୁଛନ୍ତି, ఏమైపోతున్నాడేమో, ଯୀଶୁ କଣ ହୋଇଯିବେ, ఎంత గాయాలు కొడుతున్నారు, କେତେ ଆଘାତ କରୁଛନ୍ତି, తెగ ఏడ్చేస్తున్నారు కదమ్మా. ଭଲରେ କାନ୍ଦୁଛ ତୁମମାନେ। నా ఫ్యూచర్ చాలా బాగుంటది, ମୋର ଭବିଷ୍ୟତ ଅତି ଉତ୍ତମ ରୂପେ నేను ଥିବ। తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాను, ମୁଁ ପିତାଙ୍କ ନିକଟକୁ ଯିବି, తండ్రి కుడి పార్శ్వంలో కూర్చుంటాను నేను. ପିତାଙ୍କ ଦକ୍ଷିଣ ପାର୍ଶ୍ୱରେ ବସିବି। మీ జీవితాలు చూసారా? ତୁମ ଜୀବନ ଦେଖିଲ, మీ జీవితాల కోసం ఏడవండి, ତୁମ ଜୀବନ ପାଇଁ କାନ୍ଦ, మీ పిల్లల కోసం ఏడవండి. ତୁମ పిଲାମାନଙ୍କ ପାଇଁ କାନ୍ଦ। అంటే వాళ్ళ ఫ్యూచర్ బాగులేదు, ମାନେ ସେମାନଙ୍କର ଭବିଷ୍ୟତ ଭଲ ନାହିଁ, వాళ్ళ జీవితాలు బాగులేవు. ସେମାନଙ୍କର ଜୀବନ ଭଲ ନାହିଁ। అందుకే యేసుక్రీస్తు వారు అంటున్నారు, ସେଥିପାଇଁ ପ୍ରଭୁ ଯୀଶୁ କହୁଛନ୍ତି, మీరు ఏం ఆలోచించారు ఫ్యూచర్ కోసం? ତୁମେମାନେ କଣ ଚିନ୍ତା କଲ ఫ్యూచర్ ପାଇଁ? లోక సంబంధులు ଜଗତର ଲୋକମାନେ భవిష్యత్తు కొరకు ఆలోచన చేశారు, ଭବିଷ୍ୟତ ପାଇଁ ଚିନ୍ତା మరి କଲେ, నువ్వు ଆଉ ତୁମେ? ఉండబోయే పరలోకం కొరకు ఆలోచించేసావా? ଆମେ ସର୍ବଦା ରହିବାକୁ ଥିବା ସ୍ୱର୍ଗ ରାଜ୍ୟ ବିଷୟରେ ଚିନ୍ତା କଲୁ କି? పరలోకం చేరాలంటే ସ୍ୱର୍ଗ రాజ్ୟ ଯିବାକୁ ହେଲେ నేను ఏం త్యాగం చేయాలి? ମୁଁ କଣ ତ୍ୟାଗ କରିବାର ଅଛି? దేవుని కొరకు బ్రతకాలా? ଈଶ୍ୱରଙ୍କ ପାଇଁ ବଞ୍ଚିବି କି? దేవుని కొరకు చెడును మానుకోవాలా? ଈଶ୍ୱରଙ୍କ ପାଇଁ ମନ୍ଦ ଅଭ୍ୟାସ ପରିତ୍ୟାଗ దేవుని କରିବି କି? కొరకు అలవాట్లను కూడా వదులుకోవాలా? ଈଶ୍ୱରଙ୍କ ପାଇଁ ସମସ୍ତ ଅଭ୍ୟାସ ତ୍ୟାଗ କରିବି କି? అవును, దేవుని కొరకు అన్ని వదులుకోవాలి. ହଁ, ଈଶ୍ୱରଙ୍କ ପାଇଁ ସବୁ ଛାଡିବାର ଅଛି। వాళ్ళు ఈ తరమును బట్టి చూస్తే చాలా తెలివిపరులట. ଏଇ ବର୍ତ୍ତମାନ ଯୁଗକୁ ଧରି ଦେଖିଲେ ସେମାନେ ଅଧିକ ବୁଦ୍ଧିମାନ ଅଟନ୍ତି। అందుకే 9వ వచనంలో అన్నాడు, ସେଥିପାଇଁ 9 ପଦରେ କହିଲେ, అన్యాయపు సిరి వలన. 9 పଦରେ କହୁଛନ୍ତି, ଅଧର୍ମ ଧନରେ। సిరి ఎలాంటిది? ଧର୍ମ କେଉଁ ପ୍ରକାର? డబ్బు ఎలాంటిది? ପଇସା କେଉଁ ପ୍ରକାର? అన్యాయమైపోయేది. ତା ଅଧର୍ମ, ଅନ୍ୟାୟଜନକ। గట్టిగా ఒక 10,000 10 రోజులు అనుభవిస్తే పోతాయి అంతే. 10,000 10 ଦିନରେ ବ୍ୟବହାର କଲେ ସରିଯିବ। కానీ ఆ 10,000 బీరువాలో పెట్టుకొని చూసుకొని మురిసిపోతుంటామండి. କିନ୍ତୁ ସେଇ 10,000 ବିରୁଆରେ ରଖି ଖୁସି ହେଇଯାଉଥିବେ। అదే జోబులో పెట్టుకొని 10,000 ఉన్నాయి 10,000 ఉన్నాయి అనుకుంటుంటామండి. ତା ପକେଟରେ ରଖି 10,000 ଅଛି 10,000 ଅଛି କହୁଥାନ୍ତି। ఒక్కసారి హాస్పిటల్కి వెళ్తే 10,000 పోయా. ଗୋଟିଏ ଥର ମେଡିକାଲ ଗଲେ 10,000 ସରିଲା। అన్యాయం అది ఉండదు. ତା ଅଧର୍ମ ପଇସା ରହିବ ନାହିଁ। ఈ అన్యాయపు సిరి వలన ଏଇ ଅଧର୍ମ ଧନ ଦ୍ୱାରା నువ్వేం చేయాలో తెలుసా? ଆମେ କଣ କରିବା ଜାଣିଛ? నీ కోసం సహోదరులను సంపాదించు. ଆମମାନଙ୍କ ପାଇଁ ଭାଇମାନଙ୍କୁ ସଞ୍ଚୟ କରୁ। 10,000 నువ్వు వాడుకోవడం కంటే 10,000 ଆମେ ବ୍ୟବହାର କରିବା 10 ଅପେକ୍ଷା రోజులు తింటావేమో 10,000. 10 ଦିନ 10,000 ଖାଇବା ବୋଧେ। అదే దేవుడి కోసం ఒక వస్తువు కొన్నావు అనుకో, ତା ଈଶ୍ୱରଙ୍କ ପାଇଁ ଗୋଟେ ଜିନିଷ କିଣିଲେ 10 రోజులు కాదు, 10 ଦିନ ନାହିଁ, ఇదిగో ఎంతో కాలంగా ఉంటది, ଏଇଠି ଅନେକ ବର୍ଷ ଧରି ରହିଯିବ, ఎన్నో రోజులుగా వాడబడుతుంది. ଅନେକ ବର୍ଷ ଧରି ବ୍ୟବହାର ହେବ। అంటే మన మధ్యన ఉన్న గోపి బ్రదర్ తెలుసు కదా మనకి. ଆମେ ସମସ୍ତେ ଜାଣୁ ଗୋପୀ ଭାଇଙ୍କୁ। ఈ సబ్జెక్ట్ తెలుసో లేదు కానీ ଏଇ ବିଷୟ ଜଣା କି ନାହିଁ? పరలోకానికి వెళ్ళిన తర్వాత లేదా పరదేశకి వెళ్ళిన తర్వాత తెలుసుకుని ఉంటాడు. ଆଉ ପରଦେଶକୁ ଯିବା ପରେ ସେ ଜାଣିଥିବେ। చాలా మంచి పని చేశాను నేను ఆ రోజు. ମୁଁ ସେଦିନ ବହୁତ ଭଲ କାମ କଲି। ఏంటంటే କଣ କହିଲେ? ల్యాప్టాప్ కొనేసాను, ଲ୍ୟାପଟପ୍ କିଣିଦେଲି, సౌండ్ సిస్టమ్ యాంప్లిఫైర్లు బాక్సులు కొనేసాను, ସାଉଣ୍ଡ ସିଷ୍ଟମ ଆମ୍ପ୍ଲିଫାୟର ବକ୍ସ କିଣିଦେଲି। చచ్చిపోయినా ఈ రోజు ఉపయోగపడుతున్నాయి చూసారా. ସେ ମରିଗଲା ପରେ ମଧ୍ୟ ଆଜି ବ୍ୟବହାର ହଉଛି, ଦେଖିଲ ନା? మహా అంటే ఒక 80,000 అనుకోండి,
ଆଉ ଗୋଟେ 80,000 ଭାବନ୍ତୁ, కానీ 80,000 కొడుకుకు పెట్టలేడా? 80,000 ସେ ନିଜକୁ ବ୍ୟବହାର କରିପାରିବେ ନାହିଁ, 80,000 భార్యకు పెట్టలేడా? 80,000 ତାଙ୍କ ସ୍ତ୍ରୀଙ୍କ ପାଇଁ ବ୍ୟବହାର କରିବେ ନାହିଁ, 80,000 బండి కొనలేడా? 80,000 ଗାଡି କିଣି ପାରିବେ ନାହିଁ, కొనొచ్చు, କିଣି ପାରିବେ, తిరగొచ్చు, ଦେଇପାରିବେ, లోకల్లో కలిసిపోతాయి అన్ని ସେ ସବୁ జగତରେ ମିଶିଯିବ। అని ఏం చేశాడు తెలుసా? ସେ କଣ କଲେ ଜାଣିଛ? ఎంత మంది మందిరంలోకి వచ్చినా, ଯେତେ ଲୋକ ମଣ୍ଡଳୀକୁ ଆସିଲେ ବି, ఎంత మంది కొత్త వాళ్ళు వచ్చినా, ଯେତେ ଲୋକ ନୂତନ ଲୋକ ଆସିଲେ ବି, ఆయన భాగం ఇప్పటికి కూడా ఉందండి. ତାହାଙ୍କର ସେ କାର୍ଯ୍ୟ ଆଜି ପର୍ଯ୍ୟନ୍ତ ଅଛି, ఆయన ప్రతిఫలం, ତାଙ୍କର ପ୍ରତିଫଳ, ఆయన వస్తువులు ఉన్నాయి ఇప్పటికి కూడా. ତାଙ୍କର ବସ୍ତୁ ଜିନିଷ ଗୁଡିକ ଅଛି। ఆ బాక్స్ నేను కొన్నాను, ସେଇ ବକ୍ସ କିଣିଲେ, ఆ యాంప్లిఫైర్ నేను కొన్నాను, ସେ ଆମ୍ପ୍ଲିଫାୟର ମୁଁ ହିଁ କିଣିଲି, ఇదిగో నేను ల్యాప్టాప్ కొన్నాను. ଏଇଠି ମୁଁ ଲ୍ୟାପଟପ୍ କିଣିଲି, మీరు చూస్తున్నారు కదా పాటలు. ଏଇଠି ତୁମେ ଦେଖୁଛ ଗୀତ, ఆయన చేసిన పని ఎంత గొప్పది మీరు ఆలోచించండి. ଆଉ ସେ କରୁଥିବା କାର୍ଯ୍ୟ କେଡେ ମହାନ, ଚିନ୍ତା କରନ୍ତୁ। రాబోయే కొత్త విశ్వాసులు కూడా చూస్తున్నారు, నమ్ముతున్నారు, తెలుసుకుంటున్నారంటే ఆయన కష్టార్జితం అందులో ఉంది. చూసారా? ଆଗାମୀ ବିଶ୍ୱାସୀ ମାନେ, ନୂତନ ଲୋକମାନେ ଶୁଣୁଛନ୍ତି, ଜାଣୁଛନ୍ତି, ବିଶ୍ୱାସ କରୁଛନ୍ତି କହିଲେ ସେ ଭାଇଙ୍କ କଷ୍ଟ ଅଛି ସେଥିରେ, ଜାଣ କି దేవుని పిల్లలారా, ଈଶ୍ୱରଙ୍କ ସନ୍ତାନ ମାନେ ఇలా దేవుని కోసం మన ధనాన్ని మనం వెచ్చించి సహోదరులను సంపాదించాలి. ଏହିପରି ଈଶ୍ୱରଙ୍କ ନିମନ୍ତେ ଧନ ଖର୍ଚ୍ଚ କରି ଭାଇମାନଙ୍କୁ ସଞ୍ଚୟ କରୁ। అన్యాయపు సిరి వలన ଅଧର୍ମ ଧନ ଦ୍ୱାରା సహోదరులను సంపాదించుకొనుము. ଆପଣା ନିମନ୍ତେ ବନ୍ଧୁ ଲାଭ କର। ఆ సిరి మిమ్మును వదిలిపోవునప్పుడు ଯେପରି ତା ଶେଷ ହେଲେ వారు నిత్యమైన నివాసములో ସେମାନେ ତୁମମାନଙ୍କୁ ନିତ୍ୟ ସ୍ଥାୟୀ ବାସସ୍ଥାନରେ మిమ్మును చేర్చుకుందురని చెప్పెను. ତୁମମାନଙ୍କୁ ଗ୍ରହଣ କରିବେ କହିଲେ। మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండువాడు ସେ ଅତି ଅଳ୍ପ ବିଷୟରେ ବିଶ୍ୱସ୍ତ, ఎక్కువలో నమ్మకముగా ఉండును. ସେ ବହୁତ ବିଷୟରେ ମଧ୍ୟ ବିଶ୍ୱସ୍ତ ଅଟେ। చూసారా? ଦେଖିଲ କି భవిష్యత్తు కొరకు ఆలోచన చేశాడు. ଭବିଷ୍ୟତ ପାଇଁ ଚିନ୍ତା କଲେ। ఈ రోజు మన భవిష్యత్తు కొరకు ఏం ఆలోచిస్తున్నాం? ଆଜି ଆମ ଭବିଷ୍ୟତ ପାଇଁ କଣ ଚିନ୍ତା କରୁଛୁ? చచ్చిపోతే సమాధి సిద్ధంగా ఉందా అని ఆలోచించుకుంటున్నావా? ମରିଗଲେ ସମାଧି ପ୍ରସ୍ତୁତ ହୋଇଅଛି ବୋଲି ଚିନ୍ତା କରୁଛେ କି? చచ్చిపోతే నన్ను పాత పెట్టడానికి నా కుటుంబంలో ఎవరైనా ఉన్నారా అని ఆలోచించుకుంటున్నావా? ମରିଗଲେ ମୋ ପରିବାରରେ କେହି ହେଲେ ଅଛନ୍ତି କି ମତେ ସମାଧି କରିବା ପାଇଁ ଭାବୁଛେ କି? చచ్చిపోయిన తరువాత నేను దేవుని దగ్గరికి చేరాలంటే భూమి మీద నేనేం చేయాలి? ମୃତ୍ୟୁ ପରେ ମୁଁ ଈଶ୍ୱରଙ୍କ ପାଖକୁ ଯିବାକୁ ହେଲେ ପୃଥିବୀ ଉପରେ ମୁଁ କଣ କରିବି? ఇదిగో నేను కష్టపడి పని చేయాలా? ଏଇଠି ମୁଁ କଷ୍ଟ କରି କାର୍ଯ୍ୟ କରିବି କି? ఏదో ఒక వస్తువుని నేను కొనాలా? କୌଣସି ଏକ ଜିନିଷ ମୁଁ କିଣିବି କି? అన్యాయపు సిరి వలన ଅଧର୍ମ ଧନ ଦ୍ୱାରା వాడుకుంటే పోతుంది. ఇది ବ୍ୟବହାର కଲେ శେଷ ହୋଇଯିବ। దేవుని కోసం వస్తువులు కొనాలి కదా. ଈଶ୍ୱରଙ୍କ ପାଇଁ ଜିନିଷ କିଣିବା ନା। ఎవరైనా వచ్చి అడుగుతున్నారండి? କିଏ ହେଲେ ଆସି ମାଗୁଛନ୍ତି କି? ఇంకా సంఘానికి ఏమైనా అవసరం ఉందా? ଆହୁରି ମଣ୍ଡଳୀରେ କୌଣସି ଆବଶ୍ୟକତା ରହିଛି କି? ఇంకా సంఘంలో ఏమైనా కొందామా? ଆହୁରି ମଣ୍ଡଳୀ ପାଇଁ କଣ ହେଲେ କିଣିବା ఎన్ని କି? అవసరతలు ఉన్నాయండి. କେତେ ଆବଶ୍ୟକତା ରହିଛି। కరెంటు పోతే మనం అందరం చీకట్లో ఉండిపోతాం. మరలా କରେଣ୍ଟ ଚାଲିଗଲେ ଆମେ ସମସ୍ତେ ଅନ୍ଧାରରେ ରହିଯିବା। పక్కన ఉన్న ఎక్కడ గుడ్డల్లో తడుముకుంటాం. ଆଉ ପଡୋଶୀରେ ଥିବା ଲୋକମାନଙ୍କୁ ଅନ୍ଧ ରୂପେ ଆମେ ଆଉଯିବା। అని ఇప్పుడు ఏం చేయాలి మనం? ହେଲେ ଏବେ କଣ କରିବା? మందిరానికి ମନ୍ଦିରକୁ ఒక ఇన్వర్టర్ అవసరం. ଗୋଟେ ఇన్వర్టర్ ଆବଶ୍ୟକତା కనుక ఆ ରହିଛି। పని చేయాలి. ତେଣୁ ସେଇ କାମ କରିବା। కనుక ఒక మంచి సౌండ్ సిస్టమ్ కావాలి. ଗୋଟେ ଭଲ ସାଉଣ୍ଡ ସିଷ୍ଟମ ଦରକାର। కరెంట్ పోయినా కూడా କରେଣ୍ଟ ଚାଲିଗଲେ ମଧ୍ୟ వాక్యం ఆగకుండా చెప్పగలగాలి. ବାକ୍ୟ ବନ୍ଦ ନ କରି କହିବାର ଅଛି। అన్నిటి కొరకు ఆలోచన చేయాలండి. ସବୁ ପାଇଁ ଚିନ୍ତା କରିବାର మీరు ଅଛି। కూర్చున్నారు, ଏଠି ଆମେ ବସିଲୁ, అవి పాతవైపోయాయి. ସେ ସବୁ ପୁରୁଣା ହେଇଗଲା। గట్టిగా దాన్ని డేగితే అవి కూడా పోతాయి. ଆଉ ଜୋରରେ ତାକୁ ଟାଣିଲେ ତାହା ମଧ୍ୟ ଚିରିଯିବ। చేయాలి కదా ఏదో ఒకటి మనం. ଆମେ କରୁଛେ କି? దేవుని కోసం ଈଶ୍ୱରଙ୍କ ପାଇଁ దేవుడు ఈ భూమి మీద ఏదో ఒకటి మనల్ని చేయమన్నాడు. ଈଶ୍ୱର ଏ ପୃଥିବୀ ଉପରେ ଆମକୁ କୌଣସି ନା ଗୋଟେ ବିଷୟ କରିବାକୁ କହିଲେ। రాబోయే లోకం కోసం ఈ భూమి మీద నువ్వు చేయాలి. ଆଗାମୀ ଜଗତ ପାଇଁ ଏ ପୃଥିବୀ ଉପରେ ଆମେ କରୁ। ఏమంటే ఉండబోయే జీవితం కొరకు ఎలాగైతే అన్యాయస్తుడు ఆలోచించాడో, ଏଇ ଥିବା ଜୀବନ ବିଷୟରେ ଯେପରି ଅନ୍ୟାୟକାରୀ ଚିନ୍ତା କଲା, కొద్ది కాలం బ్రతికే కొరకు దాని కొరకు ఎంతగా అన్యాయం చేసి ఆలోచించాడో, ଅଳ୍ପ କାଳ ବଞ୍ଚିବା ଜୀବନରେ ତା ପାଇଁ ଅନ୍ୟାୟ କରି ସେ କିପରି ଚିନ୍ତା କଲେ। న్యాయంగా బ్రతికి పరలోకంలో ఉండటానికి మనం ఎందుకు ఆలోచన చేయట్లేదు? ଆମେ ନ୍ୟାୟ ରୂପେ ବଞ୍ଚି ସ୍ୱର୍ଗ ରାଜ୍ୟରେ ରହିବା ପାଇଁ ଆମେ କାହିଁକି ଚିନ୍ତା କରୁନାହୁଁ? అది ఆలోచింపజేశాడండి యేసుక్రీస్తు వారు. ତାହା ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ ସେଦିନ కనుక ସେମାନଙ୍କୁ ఈ తరమును బట్టి చూస్తుంటే ଏଇ ଯୁଗକୁ ଧରି ଦେଖିଲେ వాళ్ళు చిన్న జీవితం కొరకు ఎల్ఐసీలు కట్టుకుంటున్నారు. ସେମାନେ କ୍ଷଣକାଳ ଜୀବନ ପାଇଁ LIC ବାନ୍ଧୁଛନ୍ତି। వాళ్ళ
వాళ్ళ పిల్లలు చదివించుకుంటున్నారు, ପିଲାମାନଙ୍କୁ ପାଠ ପଢାଉଛନ୍ତି, ఇల్లులు కట్టించుకుంటున్నారు, ଘର ନିର୍ମାଣ କରୁଛନ୍ତି, సుఖంగా జీవించగలుగుతున్నారు. ଆଉ ସୁଖ ଶାନ୍ତିରେ ବଞ୍ଚୁଛନ୍ତି। మరి రాబోయే లోకం కోసం నువ్వేం ఆలోచన చేస్తున్నావు? ଆଉ ଆଗାମୀ ଜୀବନ ପାଇଁ ଆମେ କଣ ଚିନ୍ତା କରୁଛୁ? నువ్వు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతే ఆ ఫ్యూచర్ కొరకు నువ్వు ఎంతగా ప్రణాళికలతో ఉన్నావు? ଆମେ ଏଇ ଜଗତ ପରିତ୍ୟାଗ କରିଗଲେ ସେ ଆଗାମୀ ଭବିଷ୍ୟତ ପାଇଁ ଆମେ କେତେ ଯୋଜନା ଥାଇ ବଞ୍ଚୁଅଛୁ? ఆలోచించండి, ଆଲୋଚନା କରନ୍ତୁ, అర్థం చేసుకోండి, ବୁଝନ୍ତୁ, వాక్య ప్రకారంగా బ్రతకండి. ବାକ୍ୟ ଅନୁସାରେ ବଞ୍ଚନ୍ତୁ। కళ్ళు మూసుకోండి, ଚକ୍ଷୁ ବନ୍ଦ କରିବା, ప్రార్థన చేసుకోండి. ପ୍ରାର୍ଥନା କରିବା। ప్రేమ కలిగిన తండ్రి, ପ୍ରେମୟ ପିତା, మీ ఉన్నతమైన మాటలు ତୁମର ମହତ୍ ବାକ୍ୟ మరొకసారి మమ్మల్ని ఆలోచింపచేశాయి. ଆଉ ଗୋଟେ ଥର ଆମମାନଙ୍କୁ ଆଲୋଚିତ କଲ। మా కళ్ళ ముందు కనబడుతున్న అన్యజనుల కంటే ଆମମାନଙ୍କ ଚକ୍ଷୁ ସମ୍ମୁଖରେ ଦେଖାଯାଉଥିବା ବିଜାତି ମାନଙ୍କ ଅପେକ୍ଷା విశ్వాస విషయంలోనైతే మేము భాగ్యవంతులమే, కానీ ବିଶ୍ୱାସ ବିଷୟରେ ଆମମାନେ ଭାଗ୍ୟବାନ ଅଟୁ, କିନ୍ତୁ చర్యను బట్టి చూస్తుంటే, ଆମମାନେ ଦେଖିଲେ, కార్యాలను బట్టి చూస్తుంటే ଆମେ କାର୍ଯ୍ୟକୁ ଧରି ଦେଖିଲେ వాళ్ళే గొప్పవారుగా కనబడుతున్నారు, ସେମାନେ ହିଁ ମହାନ ରୂପେ ଦେଖାଯାଉଛନ୍ତି, యుక్తిపరులుగా కనబడుతున్నారు. ସେମାନେ ବୁଦ୍ଧିମାନ ରୂପେ ଦେଖାଯାଉଛନ୍ତି। పొద్దున్నే లేచి వాళ్ళ గ్రంథాలు చదువుతున్నారు, ସକାଳେ ଉଠି ଆପଣର ପୁସ୍ତକ ପଢୁଛନ୍ତି, వాళ్ళ ఆరాధనలు చేసుకుంటున్నారు, ଆପଣର ଉପାସନା କରୁଛନ୍ତି, వారి వారి ప్రతిమలకు మొక్కుతున్నారు. ସେମାନଙ୍କ ପ୍ରତିମାକୁ ପୂଜା କରୁଛନ୍ତି। అది అబద్ధమని వాళ్ళకి తెలిసినాదే చేస్తున్నారు, కానీ ମିଥ୍ୟା କହି ଜାଣିଲେ ବି ତାହା କରୁଛନ୍ତି, କିନ୍ତୁ నిజం ఇది అని తెలిసినా కూడా మేము చెయ్యకుండా బ్రతుకుతున్నాము. ସତ୍ୟ ଏହା କହି ଆମେ ଜାଣି ମଧ୍ୟ ନ କରି ରହୁଅଛୁ। వదిలిపెట్టరు, ସେମାନେ ଛାଡ଼ିଲେ ନାହିଁ। లెక్క చెప్పాల్సిందే మీకు. ଆମେ ଆପଣଙ୍କୁ ହିସାବ ଦେବାର ଅଛି। కనుక తండ్రి, ତେଣୁ ପିତା, ఈ మాటల ద్వారా మమ్మల్ని మేము మార్చుకొని ଏ ବାକ୍ୟ ଦ୍ୱାରା ଆମେ ନିଜ ନିଜକୁ ସଜାଡ଼ି భవిష్యత్ ప్రణాళిక కొరకు మేము ఆలోచించి ଭବିଷ୍ୟତ ଯୋଜନା ବିଷୟରେ ଆମେ ଚିନ୍ତା କରି మహాలోకాన్ని చేరుకున్నట్టు కొరకు మా అందరికి సహాయం దయచేయండి. ମହାନ ଜଗତ ପହଞ୍ଚିବାରେ ଆମ ସମସ୍ତଙ୍କୁ ସାହାଯ୍ୟ କରନ୍ତୁ। క్రీస్తు వారి పవిత్రమైన నామమున ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ପବିତ୍ର ନାମରେ ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము కన్న తండ్రి. এই ପ୍ରାର୍ଥନା ମାଗି ଅନୁରୋଧ କରୁଛୁ ପିତା। ఆమేన్. ఆమేన్। మన కన్న తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సావాసము ఇప్పుడు ఎల్లప్పుడూ ఇక్కడ కూర్చున్న మనందరికీ మన మరణ పర్యంతరం వరకు సదాకాలం మనకును మన కుటుంబాలకును తోడై నిలిచును గాక. ఆమేన్.